మరి ఈ విధంగా మనకు అనుకూలమైన మీటింగ్ సమయాన్ని మనకు ఏర్పాటు కావడానికి మరి ప్రాముఖ్యంగా మరి దైవజనులు జోసఫ్ పాస్టర్ గారు కూడా ప్రతికూల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కూడా వచ్చిన దైవజనులు సాముల్ పాస్టర్ గారికి, ప్రసాదరావు గారికి, మరి నరేష్ గారికి, అలాగే జేమ్స్ గారికి, ఏలియా పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. మరి సమయాన్ని మనం ఇప్పటికీ ఆలస్యం పిల్లరా మరి కనుక దయచేసి చిన్న ప్రకటనలు సిస్టర్స్కి ప్రాముఖ్యంగా మీకు ఏమైనా వాష్రూమ్ అవసరతలు పడేది ఉంటే వెనకాల ముగ్గురు పిల్లలు సిస్టర్ యవనస్తురాలు ఉన్నారు. ప్రత్యేకంగా మీ కొరకు వాటిని కేటాయించారు. మీరు అటు ఇటు ఇబ్బంది పడకుండా మీరు నేరుగా వాళ్ళని సరాసరి మీకు ఎదురుగానే కూర్చుంటారు. వాళ్ళని కలిస్తే మీకు అవసరతను వారు తీర్చడానికి మీకు సహకారంగా ఉంటారు. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇంకా చీకటి ప్రాంతం మనకి ఇంతకుముందు ఏర్పాటు చేసిన విధానంలో లేదు కనుక మీరు అటు ఇటు తొందరపడి వెళ్ళకుండా ఆ సిస్టర్స్ వాళ్ళని మీరు కలవండి. యవనస్తురాలు మీకు ఎదురుగానే ఉంటారు. వాళ్ళని మీరు కలిసినట్లయితే మిమ్మల్ని ఆ యొక్క ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. ఈ విషయాన్ని గమనించండి. పురుషులు మాత్రం మీకు ఫ్రీగా ఉంటుంది. ఆ రోడ్ ఏమో పక్కన వెళ్ళవచ్చు, ప్రాబ్లం లేదు. మరి దయచేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ యొక్క స్థానిక కాపరి గారిని కానీ మీ సంఘ పెద్దలు కానీ అందుబాటు ఉంటే వారి ద్వారా మాకు విషయాన్ని తెలియజేయండి. మీకు ఏ ఇబ్బంది రాకుండా దాదాపు మేము ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని మీరు గమనించి సహకరించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం పిల్లరా. కనుక మరి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మరి ఈ సమయాన్ని నేను వాక్యం అందించడానికి దైవజనులకు నేను ఇస్తున్నాను. మరి ఐజు కుసుమ్ కుమార్ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మంచిదా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. ఎంతో ఎన్నిసార్లు చెప్పినా కానీ వెనకున్న సహోదరులు ముందుకు వచ్చేదానికి ఇష్టపడడం లేదు. మీకు ఒళ్ళు బాగాలేదంటే మీరు కూర్చోవచ్చు, కానీ బాగుండేవాళ్ళు ఇంకే 10 సీట్ల పైన ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ముందు వచ్చి కూర్చోమంటుంటే ఖాళీ చీరలను చూసి ప్రసంగం చేసేవాళ్ళు బాగుండదు. సరేనా? కాబట్టి ముందు వచ్చి కూర్చోండి. ఇంకా కూడా ఉన్నాయి సీట్స్. మెల్లగా లేచిరండి, వచ్చి ఉన్న సీట్స్ని ఫిల్అప్ చేయండి. సరేనా? కొందరికి ఆరోగ్యం మారేదంటే అది వేరే విషయం. నీళ్ళు ఇచ్చారా? వాటర్ నేను నిన్నే ఒక కార్యం చెప్పాను. పేదలు వెనక్కి కూర్చున్నారు అంటే బీచ్లో. బీచ్ అంటే ఏంటి? సముద్రం ఒడ్డున ఎవరో ఒక ఆయన ప్రసంగం చేస్తున్నారు అని చెప్పి వెనక్కి కూర్చున్నారంట. వినేటప్పటికి షర్ట్ కూడా లేదు. మనకి చాలా సంతోషమైందంటే భలే చేస్తున్నాడని మెల్లమెల్లగా ఇసుకలో ముందుకు వచ్చి కూర్చున్నాడంట. అప్పుడు దేవుడు పిలిచాడంట ఆయన. అంతే, ఆ సమయం నుంచి ఆయన జీవితం అనేది మారిపోయింది. దేవునికి మంచి ఒక గొప్ప అపోస్తలుడు అయినాడు. అంతే. ఈ యొక్క స్పిరిచువల్ మీటింగ్స్ జరిగేటప్పుడు, ఆత్మీయ కూడికలు జరిగేటప్పుడు దయచేసి వెనకాల కూర్చోవాలి. నీకు వచ్చే దీవెన కూడా నువ్వు పొందకుండా పోతావు. అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే వెనకాల కూర్చొని చిన్న బస్సు పోయినా చూస్తారు, కారు పోయినా చూస్తారు, ముసలాం పోయినా చూస్తారు. సై దానికి ముందు వచ్చి కూర్చోండి. 2 చైర్స్ ఉన్నాయి ఇక్కడ, 2 3 చైర్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్లో. అన్ని సీట్స్ ఆక్యుపై చేయండి. రేపు ఎవరు చెప్పరు మీకు. సంఘ పెద్దలు ఏం చేయాలంటే వెనకాల నిలబడుకొని వచ్చేవాళ్ళని మీరు గైడ్ చేయాలి. వాళ్ళు ఇష్టప్రకారం కూర్చునేదానికి లేదు. గైడ్ చేసి పంపించారు. ముందు వచ్చి కూర్చొని ముందు పట్టి.
ప్రవక్త దినాల్లో మన లీవ్ ఆ దినాలు అయిపోయినాయి. బ్రాహ్మణ టాబర్నాకిల్ గురించి మాట్లాడితే వాళ్ళు 6 గంటలకే వచ్చి కాసుకొని ఉంటారంట. ఇప్పుడు చర్చ్ తలుపు తెరుస్తారు. తలుపులు తెరిస్తే పరిగెత్తుకొని పోయి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఏ సీట్ దొరికితే ఆ సీట్లో కూర్చుంటారంట. ఎందుకంటే అది వాళ్ళ యొక్క జీవితంలో కొన్నిసార్లు భయంకరమైన సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ ఉంటుంది, జబ్బులు ఉంటాయి. కాబట్టి బయట ఎక్కడో వెనకాల కూర్చున్న దగ్గర ముందు కూర్చుంటే బాగుంటుంది అనేసి ఫ్రంట్ వచ్చి కూర్చునేవాళ్ళు. అక్కడ కూడా ఏమవుతుందంట, మనుషులు అరుచుకుంటారంట. అది అరువు లేకుండా సంఘ పెద్దలు ఏంటి ఇది నాది, ఇది నువ్వెందుకు వచ్చి కూర్చున్నామని స్థానికంగా ఉండేవాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత ఆయన వచ్చి చెప్తారు, లే ఇది నాది, ఇది రానంటే ఎప్పుడు కూడా చేసిన ఒక ఆయన చేసేవాడు స్పైసీ ఒకటి కూర్చున్నారు. సంఘ పెద్దలు చెప్తారు, నువ్వెందుకు లేట్కి వచ్చినావు, కూర్చోగమని అంటారు. అవును పిల్లలు, ఆ దినాలు నిజంగానే ప్రత్యేక కాలం గురించి మాట్లాడుతుంటే ఒక రాసింది, ఒక ఆమె యొక్క సాక్ష్యాన్ని రాసింది. ఏమి రాసిందంటే, బైబిల్లో చదివిన ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి. అయితే నేను ఎప్పుడైతే విలియం బ్రానమ్ గారి యొక్క మీటింగ్స్ పోయినానో, అక్షరాల బైబిల్లో ఎట్లా రాయబడి ఉందో అదే విధమైన ఆ ప్రభావాన్ని ఆయన మీటింగ్లో ఉంటే ఎట్లుంటుంది అన్న కార్యాలు నాకు అర్థమైంది. దేవుని యొక్క మీటింగ్లో ఉంటే అట్లుంది ఆ యొక్క ప్రసన్నత. కాబట్టి ఆమె ఎప్పుడు అక్కడికి వచ్చిందో అప్పటి నుంచి ఎన్నో మీటింగ్స్ అటు పోయేదంటాను. ఆ విధంగా ఆ మీటింగ్స్కి పోయేదాని వల్ల ఆమె ప్రతి మీటింగ్కి పోయేది ప్రవక్త కంటికి పడింది. ఆమెకి ప్రవక్త గారు పని ఇచ్చారు. తర్వాత ఈ పని చేయమన్నాడు. దేవుని కంట్లో మీరు పని పడ్డారంటే మీకు కూడా ఒక పని ఇస్తారు. ఇప్పుడు ప్రవక్త లేడు ఇక్కడ, అయితే దేవుడు ఉన్నాడు. అర్థమైందా? మీకు ఇంట్రెస్ట్ రాకుండా మీరు పోయి ఎక్కడ వెనకాల కూర్చోవాలంటే మీకు ఇవ్వాలనే ఏంటి తిక్కబోతుంది. యోచన చేయండి. మెల్లమెల్లగా ఈ మరి కార్యాలు ఇట్లాంటి మీటింగ్స్ వచ్చేటప్పుడు చర్చలో కూడా యూజువల్గా మనం ముందు వచ్చి కూర్చొని వెనక వచ్చే వాళ్ళకి వెనక స్థలాలు ఇవ్వడం, ఏందో మనుషులకి అలవాటు. అది ఎంత చెప్పినా వినరు. మంచి అన్నీ బాగుంటాయి, అన్నీ దాన్ని ఏమంటారు, అన్నీ వసతులు చేసి ఇచ్చినా కానీ మేము వెనకనే కూర్చుంటామండి అంటారు. కొన్నిసార్లు మేము తరమలసి వస్తుంది. మా చర్చలో ముందు పడి యవన పిల్లలకి ఏంటంటే కొంచెం ముసలి కంఫర్టబుల్ చైర్స్ వేస్తాం, మంచి చైర్స్, దాంట్లో కూర్చోండి. ముసిలి ఎవరికి కూర్చోండి. వాళ్ళు లేకపోతే ఆ తల్లికి ఏమొస్తుంది, వాళ్ళకి మా కూతురు లేకపోతే నువ్వు కూడా లేచిపోయి ముందు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు పిల్లరా ఒక చిన్న కార్యాన్ని మాత్రం తీసుకుని గంటసేపు ప్రసంగం చేసి ముగిచ్చేస్తాను. అంత పైన వదిలేండి. దాని పేరు పోతే నేను నిద్రపోతాను. కాబట్టి నిద్రపోతూ ఉండే వాళ్ళని చూసి ప్రసంగం చేయాలంటే కష్టం. లేదు మేము నిద్రపోమంటే మీరు ఆమె నిలబడి చెప్పాలా, లేకపోతే ఊరుకుంటాలా? కుదరిదా? వాక్యం వింటున్నారు అన్న వాక్యానికి ఒక స్పందన మీరు ఇచ్చినప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను చెప్పాను, చూద్దాం ఎంత ప్రోగ్రెట్ నడిపిస్తాను, ఆ ప్రకారం మనం పోదాం. అయినా ఏది తీసుకోవాలి, ఏం చెప్పాలి నాకు ఏం అర్థం అవడంలే. ఒకటి మాత్రం మనసులో పడింది, ఒక చిన్న కార్యాన్ని మనం ఈరోజు పంచుకుంటాం. దాంట్లో నుండి
ఈ వాక్యం మొన్న కూడా నేను చదివాను, మళ్ళీ చదువుతాను దీన్ని. కొంచెం జాగ్రత్తగా విని దీంట్లో ఉన్న లోతైన కార్యాన్ని మనం చూసుకుంటా మనం పోదాం. మనం జీవిస్తున్న ఈ కాలంలోనే 2000 సంవత్సరాలుగా మనిషి ఎదురు చూసినా లేకపోతే కనిపెట్టుకొని ఉన్న గొప్ప కార్యం ఒకటి జరగబోతుంది, మనకు తెలుస్తుంది. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మెల్లగా చదవద్దండి. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చదవండి. 5, 6, 7, 8 వచనాలు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, విడిచిపెట్టబడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఎంచుకునేలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తను తానే రిక్తునిగా చేసుకొనెను. అంతేనా? ఇంగ్లీష్ చదువుతాను నేను. Let this mind be in you which was also in Christ Jesus, who being in the form of God thought it not a robbery to be equal with God, but made himself of unknown reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. దేవుడు తన వాక్యాన్ని దీవించుగా ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మొట్టమొదటిగా మా తప్పితాలు, మా అపరాధములు, మా అపనమ్మకాన్ని క్షమించండి. మా విధేయతను ప్రభువా క్షమించి, వచ్చిన మీ బిడ్డలు కూడా శ్రద్ధగా మీ వాక్యం వినుటకు సహాయం దయచేయండి. నా తలపులు చెప్పేదానికి నేను రాలేదు తండ్రి, మీకు తెలుసు. వర్తమానంలో ఉన్న కార్యాలు కొన్నిటిని మీ బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వారికి, నాకు, మాకు, మా అందరితో మీరు మాట్లాడండి. ఈ కాలంలో మేము ఎట్లుండాలో, ఏ విధంగా ఉండాలని ప్రభువా మీరు మా విశ్వాసాన్ని కొంచెం పైకి లేవనెత్తి, మేము నడవలసిన బాట, మేము నడవలసిన మార్గము దాన్ని సరళపరచండి. మీ బాటలో మేము నడుచు సహాయం దయచేయండి. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మమ్మల్ని మలచండి ప్రభు. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నిశ్చయముగా యవన బిడ్డలు, పురుషులేమి స్త్రీలేమి ఈ వాక్యాన్ని వినేటప్పుడు ఆ సింపుల్ ఫెయిత్, సామాన్యమైన విశ్వాసంతో, ఒకరోజు ఆ సామాన్య విశ్వాసంతో నేను మీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నాను ప్రభు. అది మీ కృప. ఇది ఈ విధంగా నన్ను మార్చింది. ఆ ప్రకారమే మీ బిడ్డలు కూడా ఎవరొస్తులు ఏమని రాలేదు. ఈ వాక్యాన్ని సామాన్యమైన విశ్వాసంతో వాళ్ళ హృదయంలో అంగీకరించే కృప వాళ్ళకి దయచేయండి. ఎవరికైనా స్వస్థత కావలసి ఉండినేలా వాళ్ళు ఎక్కడ కూర్చోలేనా ప్రభా, నీవు వాళ్ళు తాకగలిగిన దేవుడివి. అయితే వాళ్ళు మిమ్మల్ని తాకాలని మీరు ఎదురు చూస్తున్నారు. విశ్వాసంతో మిమ్మల్ని తాకుటకు సహాయం చేయండి. ఈ కూడికలోనే వాళ్ళకి స్వస్థత దయచేయండి. వచ్చిన మీ బిడ్డలను ఆశీర్వదించండి, నడిపించండి. మీ ఆత్మాభిషేకాన్ని బట్టి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి.
మీరు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చాలా వినుంటారు. మీరు మీ పాస్టర్స్ అంతా కూడా ఈ వర్తమానం యొక్క వెలుగులో మీకు ప్రసంగాలు చేసి ఉన్నారు. ఇవన్నీ విని కొన్ని కార్యాలు మీకు బాగానే స్పష్టంగానే మీకు తెలుసు, ఎరిగి ఉన్నారు. ఏదైనా తోటకు కానీ మీరు కానీ పోయారంటే ఆ ఏదైనా వనంలో నిశ్చయంగానే ఒక పరిపూర్ణమైన ఒక మనిషిని, ఒక పరిపూర్ణమైన ఒక స్త్రీని మొట్టమొదటి దేవుడు పురుషుని చేసిన తర్వాత మీకు తెలుసు ఆయన నుండి స్త్రీని బయటికి తీసుకొచ్చాడు. చాలా చక్కని ఒక కుటుంబంగా హస్బెండ్ అండ్ వైఫ్గా వాళ్ళు జీవించారు. అయితే దాని తర్వాత వర్తమానాల్లో మనం చదివేటప్పుడు ప్రవక్త గారు ఏమంటున్నారంటే ఆదాము అవ్వతో కలిసేదానికి మునుపు అన్నాడు. చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో. బిఫోర్ యాడమ్ నోహర్, ఆ సమయంలో ఇద్దరు ఉన్నారు కానీ చాలా చక్కగా ఉన్నారు. పరిపూర్ణమైన ఒక జీవితం, ఒక లైఫ్ స్టైల్, పర్ఫెక్ట్ అయిన ఒక భూమి, పరిపూర్ణమైన ఏదైనా తోట, నో సిన్, ఏ పాపం లేదు అక్కడ. సిన్ అంటే ఒకే ఒక పాపం మాత్రమే ఉంది. ఆ ఒక్క పాపం ఏంటంటే అపనమ్మకమే పాపం. తక్కిలేని పాపాలు కాదు అవి. తాగుడు, సిగరెట్ పట్టడం, వ్యభిచారం, అవి ఇవి ఆల్ నాన్సెన్స్, అబద్ధాలు చెప్పేది, ఇదంతా పాపం కాదు. ఇది అదే మన ప్రవక్త గారు చక్కగా చెప్పిన అట్రిబ్యూట్స్ ఆఫ్ సిన్ అన్నాడు. పాపం యొక్క గుణ లక్షణాలు. ఎందుకోసం ఒక మనిషి ఇట్లాంటి తప్పుడు కార్యాలు చేస్తున్నాడంటే ఇది నాకు చాలా కాలం అర్థం అవ్వలేదు. యవ్వన కాలంలో నేను ఈ వర్తమానం చదివినప్పుడు అపనమ్మకం పాపం అంటున్నాడు. ఈ అపనమ్మకం వల్లనే ఎన్ని జరుగుతున్నాయి, మనిషి యొక్క జీవితంలో జరుగుతున్నాయంటే గ్రాస్ప్ చేయలేకపోయినా, నేను అర్థం చేసుకోలేకపోయాను. వెంటనే మీకు కూడా అర్థమవుతుంది. ఒకటి, డోంట్ క్వశ్చన్ ఇట్, దాన్ని ప్రశంసబాకండి, గమ్ము నమ్మండి అంతే. ప్రవక్త చెప్పిన ఏ కార్యాన్ని కూడా అట్ట కాదు ఇట్ట కాదని ఏ పాస్టర్ చెప్పకూడదు, రెవరెండ్ చెప్పకూడదు, పోపు చెప్పకూడదు, సస్తరుడు అంతే. చెప్పింది నమ్మాలంతే. మొట్టమొదటి ఎవరి ప్రవక్త అనేది నీకు అర్థమైతే కదా నువ్వు ఆ స్టాండర్డ్కి వచ్చేది. మొట్టమొదటి నీకు అర్థం అవ్వాలి ఈ ఎవరైనా. ద ఇంటర్ప్రిటేషన్ అంటారు, దేవుని యొక్క వాక్యానికి ఇచ్చిన అనువాదం అనేది. ఇది విలియం బ్రానమ్ ఇచ్చిన అనువాదం కాదు. ఇది టైం 9:40 అవుతుంది. 10:30 ముగించేదానికి వస్తుంది. సరేనా? తినొద్దా? సరే, కొంచెం వినేదాన్ని బట్టి నాకేమో లేదు. నేను 3 గంటలు కూడా క్వశ్చన్ చేస్తాను, అంత నిద్రపోతాను ఇక్కడ. సరే, నేను చేయలేదు. నేను తినేవాళ్ళు ఉంటేనే దాన్ని పొందుకునే వాళ్ళు ఉంటేనే ప్రసంగం చేయగలను. సరే, ఓకే. తర్వాత మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ యొక్క అపనమ్మకం అనేది మనుషులో ఉంటేనే, బైబిల్లో ఎక్కడో ఒక దగ్గర ఉన్న అపనమ్మకం పెడితేనే పాపపు కార్యాలు వస్తాయి.
పాపము అని మనం తీసుకొని మనం చెప్పేది ఏంటంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు పాయిపోయేవాడు పాపం తాగుబోతాడు ఉంటుంది, తాగుబోతాన్ని పాపి అంటాం. దొంగిలించాడు నువ్వు పాపి, వాడు వ్యభిచారం చేసినాడు పాపి. సౌండ్ తగ్గియదు చూవచ్చు. కాబట్టి మనం చూస్తున్నాం పిల్లరా, ఈ యొక్క ది యాట్రిబ్యూట్స్ అన్నారు. యాట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు. దీనివల్ల ఈ లక్షణం కలిగింది. లక్షణం అనొచ్చు, గుణం అనొచ్చు. ఎందుకు వచ్చింది ఇది అంటే ప్రాముఖ్యమైన ఒక కార్యం ఏంటంటే వాక్యాన్ని నమ్మం దానివల్ల ఇది వచ్చింది. మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. బేస్గా ఈరోజు తీసుకుంటున్నది. అపనమ్మకం అనేది ఏంటి? అపనమ్మకమే పాపం. అన్బిలీఫ్ ఇస్ ద సిన్. దానికే మన ప్రవక్త గారు మనకు నేర్పించిన కార్యం ఏంటంటే ఓన్లీ బిలీవ్. కేవలము నమ్ము 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 అన్నాడు. ఇక్కడ మనం తీసుకున్నామంటే ఆదాముకి దేవుడు చెప్తాడు, మంచి చెడు తెలియజే వృక్ష ఫలాలు తినబాక, తిన్నలో నువ్వు చచ్చిపోతావు. సరే, ఆయనలోని బయటకు వచ్చిన ఆయన యొక్క భార్య, ఇది ఎంత చెప్పాలా, దేవుడు సిజేరియన్ చేసి బిడ్డని తినటానికి బయటికి ఎత్తాడు. అంతేనా? అనస్థీసియా ఏమి ఇచ్చినాడో మనకు తెలియదు, కానీ ఆయన కట్ చేసి ఆయన లోపల ఉన్న ఒక భాగాన్ని బయటికి తీసాడు. మన పాట నేర్పించాడు. ఆమె బయటకు వచ్చింది. ఆమె బయట తీసుకొచ్చి ఎముకను ఒకరు తీసుకున్నాడు, ఆ మాంసాన్ని శరీరాన్ని తీసాడు. ఇక్కడ బ్యూటిఫుల్ శరీరం ఒకటి చేసి మృదువైన శరీరం అంట. ఆమె యొక్క శరీరం మృదువైన శరీరం, లేత మాటలు, ఇవన్నీ లేతగా పెట్టాడు, అందంగా పెట్టాడు, అన్నీ చేశాడు. కాబట్టి ఆడ మంచి అటు మాట్లాడుతుంది, అటు మాట్లాడితే అసహ్యం ఉంటుంది. అయినా మంచి అటు మాట్లాడుతుంది. స్వీట్ వాయిస్, మెలోడియస్ వాయిస్, అట్లాంటి ఒక గొంతు పెట్టాడు. దానివల్ల స్త్రీలు అందరూ కూడా చక్కని గొంతులు ఉంటారు, చక్కగా మాట్లాడతారు. పురుషుల గొంతు వేరు, స్వరం వేరు, వాళ్ళది బోలి అంటారు. లక్షణం కూడా వాళ్ళది వేరు, వీళ్ళది వేరు. దానికే మెల్లమెల్లగా మన ప్రోగ్రెస్ వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి గుడ్డలే వేరు చేసేసాడు. వాళ్ళకి వేరే దుస్తులు, వీళ్ళకి వేరే దుస్తులు. ఇప్పుడు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు, జీన్స్లు అని అవన్నీ నాన్ సెన్స్. ఒక పాస్టర్ భార్య వేసుకుని వచ్చింది. ఇది సైతాన్ని ఎట్లా వచ్చిందో చూడండి. పాపం మనకి తెలియదు, తనకూడదు మనం, ఆ మనిషికి తెలీదు. ఆమె మళ్ళీ అమేజింగ్ గ్రేస్ పాట పాడుతుంది, తెలియని దానివల్ల. సరే, మనం పోయి చెప్పినాం అనుకోండి, ఏమైనా ఎత్తుకుంటారా? ఎత్తుకోండి. ఎందుకు ఎత్తుకుందంటే, లేదు నేను మా సంఘం అంతా మేము ఎట్టే ఉంటాను. ఎన్నో పాస్టర్ల భార్యలు జుట్టుగా తీసుకొని ప్యాంట్లు వేసుకొని చర్చికి వచ్చి కూర్చునేది మనం చూస్తున్నాం. మరి ఘోరం ఏంటంటే అమెరికాలో, సరే పోతే పోయింది, ప్యాంట్ అనే వేసుకొని వస్తుంది, హాఫ్ షర్ట్ వేసుకొని రాకుండా చర్చికి. ఇవన్నీ కూడా మన ప్రవక్త గారు మనకు నేర్పించేటప్పుడు మనకి మెల్లగా కాదు, ఆయన ఉండేటప్పుడే చెప్పినాడు, ఉమెన్ షుడ్ నాట్ వేర్ ద ప్యాంట్స్ అని. మన ఇండియాలో కొంచెం దాన్ని మోడిఫై చేసి చూడిదార్ అని వేసినారు. మీరందరూ బాగానే బోధించబడతారు. వీ డోంట్ వేర్ చూడిదార్ కానీ సల్వార్ కమీజ్ కానీ నాన్సెన్స్ ఎంత మనకి వేసేది. మెల్లమెల్లగా కొంచెం దాంట్లో కొన్ని కార్యాలు వచ్చినాయి. కాలేజీ పోతున్నాం దానివల్ల చేసుకుంటారు. నేను కాలేజీ పోతే ఏమవుతాయి, విడి వేయకూడదా, ఈసారి డ్రెస్ చేసుకోకూడదా, అందరూ ఒక రకంగా చూస్తారు. నువ్వు క్రైస్తవులు అంటేనే నేను ఒక రకంగా చూస్తాను. ఎవరైనా కానీ క్రైస్తవ లక్షణాలు ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఒక రకంగా చూస్తాను. ఈ ఆ లక్షణం రాకపోతే నువ్వు దెయ్యా పెడేవని అర్థం. అంటే ఆడతో నీతో ఎందుకు పోటీ పడతావు?
నీ లక్షణం వేరు, వాళ్ళ లక్షణం వేరు. నీ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. అవును, నువ్వు సిగ్గుపడగా దాన్ని చేయాలి. సిగ్గుపడకుండా నువ్వు వేరు చేయాలంటే, దాన్ని వేయాలంటే నిశ్చయంగానే వాక్యానికి నువ్వు లోపడినప్పుడు, వాక్యానికి నువ్వు విన్నప్పుడు, ఈరోజు నీకు ఇచ్చిన వాక్యము చివరి కాల వర్తమానానికి నువ్వు లోబడినప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. నువ్వు ఎవరి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అంతా నువ్వు చూడు. నువ్వు ప్రిన్సిపాలే చెప్పినా కానీ నాకు ఒక సాక్ష్యం ఉంది. మా చర్చికి పోయే అమ్మాయి వాళ్ళ అక్కలు చెల్లి ఇద్దరు పోయినారు, కాలేజీకి పోయినారు. కాలేజీకి పోతే మంచి పిల్లకాయలు వాళ్ళు మీరు ఇది ఇవ్వాలి ఏదో వేసారు. నేను అంతే మన వేసుకొని రావాలని చేసి ఆ ఇద్దరు పిల్లకాయలు చేసుకొని పోలే. ప్రిన్సిపాల్ పిల్లలు అనిపించారు. వాళ్ళ టీచర్స్ వాళ్ళని కంప్లైంట్ చేసి ఇద్దరు పిల్లకాయలు మాత్రం వేసుకొని రానుకుంటున్నాను. ఆయన పిలిచి అడిగినాడు, ఏమమ్మా సార్ మేము ఏముంది మీ నాన్నని తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఒకే మాట్లాడారు, సార్ మీరు మీ డ్రెస్ వేయాలని మీరు కానీ చెప్పినారంటే టీసీ ఇచ్చేయండి, నేను గట్టిన డబ్బు నాకు గట్టి తీసుకెళ్ళిపోతాను, చదువు లేకపోతే పోయింది నా పిల్లకాయని ఎదిరిపోయినాడు ఆయన. ఏందయ్యా నువ్వు ఒక డ్రెస్కి మాట్లాడుతున్నావు అని. అది పోతే పోయింది సార్, ఏంటో చదువుకుంటానులే. కానీ అప్పుడు ఆయన అన్నాడు, మాకన్నా ఒక ప్రవక్త ఉన్నాడు, మేము ఇట్టుండాలని మేము నేర్పించబడ్డాం. దానికోసం ఎంత మాత్రం కూడా వెనకచ్చు. ఓకే అన్నాడు. సెక్రటరీ పిలిచాడు, ఇద్దరు పిల్లకాయలకి ఎగ్జామ్షన్ అన్నాడు. ధైర్యం ఉండాలి మొట్టమొదటి. అయ్యా నేను చచ్చిపోతాను, అగ్ని లోపల పోవాలంటే నువ్వు బయట ఉంటే చచ్చిపోతావు. నువ్వు బయట నువ్వు వస్తావు. వాళ్ళు తెగించినాను, అగ్నిలో పడేస్తావు, పడే ఏం పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, కాపాడకపోయినా పర్వాలే. అది విశ్వాసం అంటే, ఫెయిత్ అంటే అది. ఊరికే వర్తమానంలో వచ్చినాము, కూర్చున్నాము, ఆమె నాన్న 5 రూపాయలు వేసి ఇంటికి పోయినాము కాదు. అర్థమైందా? అసలు అది కాదు. ఈరోజు మనం ఒక పరిపూర్ణమైన ఒక విశ్వాసంలోకి వచ్చే టైంకి వచ్చినాం. ప్రవక్త గారు వెళ్ళిపోయి 55 సంవత్సరాలు ఎంత దగ్గర 65 ఎంత అయింది, 65 చనిపోయాడు ఆయన. దాంతో లెక్క 26 61 ఒక తరం అయిపోయింది. రెండో తరంలో పోతున్నాం. 40 years 40 సంవత్సరాలు ఒక తరం అయిపోయింది, రెండో తరం వెళ్ళిపోతున్నాం. గమనించండి, ఒక తరం దాటిపోయేటప్పటికి రెండో తరానికి వచ్చేటప్పటికి విశ్వాసం తగ్గుతుంది. 10 years కానీ మీరు కానీ మార్క్ చేస్తూ వచ్చినారంటే 10 సంవత్సరాలు కదా నేను చెప్పడం. సమయం అవును వర్తమానం పైన ఉన్న భక్తి తగ్గుతుంది, వర్తమానం పైన ఉన్న విశ్వాసం తగ్గుతుంది. ద ప్యూరిటీ, వర్తమానం పైన ఉన్న స్వచ్ఛమైన కార్యాలు, ఆ రోజు పితరులు ఏ విధంగా పాటించారో అది మెల్లమెల్లగా తగ్గుతా వస్తుంది. ఈరోజు కానీ నార్త్ ఇండియాలో చూస్తే ఆల్మోస్ట్ చాలా చర్చలు ఎంత పారేశారు. విడిగంతా వేసేదిలే, ప్యాంట్లు వేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకొని, మెల్లమెల్లగా లిప్స్టిక్లు కూడా మరీ చిలక మాదిరి వేసుకోరు. కానీ అయితే మెల్లగా ఒక కర్వంట స్కిన్ కలర్లు వేసుకుంటారు. నాన్సెన్స్. నేను పాస్టర్తో మాట్లాడుతున్నా, విదేశాల నుంచి నాతో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, కార్యాలంతా నేను చెప్తా ఉంటాను, వీ హ్యావ్ టు అప్హోల్డ్ ద ఫెయిత్ అన్నాడు. విశ్వాసాన్ని మనం పైకి ఎత్తి పట్టాల్సిందే. ఐజాక్ గారు ఎట్టున్నారో వినలేదు. చాలా జాగ్రత్తగా మనం విశ్వాసాన్ని ఎత్తి పట్టాలి. వెళ్ళిపోతారు చర్చ నుండి మనం స్ట్రిక్ట్గా వెళ్ళిపో, లేకపోతే ఫోన్ అయ్యి సైతం చర్చలో పోయి కూర్చో. సైతాన్ని కూడా చర్చ పెట్టుకుంటాడు. ఇదేనా సైతాన్ని చర్చలో కూర్చొని అక్కడ కూడా బేసిక్ డ్రెస్ వాడచ్చు. వాడికి ఏమి లే, పాటలు పాడేది కదా అయ్యి కాదు. ప్రాముఖ్యమైన ఒక కాలానికి మనం వచ్చినాం, దాన్ని కట్టుకుంటా పోతుంది. ఫస్ట్ మీటింగ్ ఇది. బ్యూటిఫుల్ అయిన ఏదైనా చోట్ల, అందమైన ఏదైనా చోట్ల, పాపము లేని ఏదైనా మనంలో
దైవత్వము ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న ఆ యొక్క ఏదైనా మనంలో చాలా చక్కగా ఎంతకాలం ఉండారో మనకి తెలియదు. బ్యూటిఫుల్ అయిన గాత వాతావరణంలో ఒకరోజు సర్పం అని ఒకటి వచ్చినాడు లోపలికి. సర్పం అంటే పాము అనుకోవాలండి, పాము కాదు, అది మీకు తెలుసు బాగా. వాడికి కాళ్ళు చేతులు ఉన్నాయి, వాడు ఏ విధంగా ఉండాలి అంటే మనకి ఫోటో లేదు అది. సరేనా? అయితే ఒకటి మాత్రం వాళ్ళు అర్థం చేసుకుంటున్నాం, వాడు మంచి ప్రాక్తి ఏమంటారంటే హిస్ మోర్ హ్యాండ్సమ్ అన్నాడు. మంచి కట్టుగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, బలశాలిగా చాలా బాగున్నాడు. వాడు వచ్చి అవత మెల్లగా మాట్లాడాడు. చాలాసార్లు ఎత్తుంటాడండి, లోపల కూడా లేదు. మాట్లాడేటప్పుడు వాడు చక్కగా అన్నాడు, దేవుడు ఏమన్నా అన్నాడా మీతో? నీకు తెలుసు, యావగమనం ఉండకుండా నోరు వదిలింది. ఆమె దగ్గర నుంచి తీసుకొని ఆమె ఏమన్నాడు, అయ్యంతా అట్లంతా జరుగుదమ్మా, ఇది పర్వాలేదు. మరి దేవుడు పండు దేవుడు చచ్చిపోతామేంటి? ఎంత కరెక్ట్గా చాలా చక్కగా స్మూత్ అండ్ కన్నింగ్ అండ్ స్లిక్ అండ్ స్మూత్గా మాట్లాడాడు, చాలా మృదువుగా, కన్ని కుయుక్తితో. ఆ యొక్క వర్తమానమే చెప్పేటప్పుడు దాన్ని ఆ వర్తమానాలు మేనేజర్ డివోర్స్, వివాహము, పరిత్యాగము, చూసి రాయి, ఇక అనేక వర్తమానాల్లో భర్త గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే స్త్రీని గురించి మాట్లాడుతూ షీఈస్ వీకర్ వెసల్ అన్నాడు. వీకర్ వెసల్ అంటే అర్థమేంటి? బలహీనమైన పాత్ర, బలహీనమైనది, చాలా బలహీనమైనది. ఈ బలహీనమైన స్త్రీ ఈవిని సెకండరీ క్రియేషన్ అన్నారు, లేకపోతే ప్రోడక్ట్. రెండోసారి దేవుడు చేశాడు ఉపోత్పత్తి. అవి చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక దగ్గర కార్యం చెప్తున్నాడు ప్రార్థన. దీని యొక్క కంటిన్యూషన్ రేపు చూద్దాం ప్రభుత్వమైతే. దేవుడు ఆదాముకి అమ్మని ఎందుకు ఇచ్చాడంటే ఒక మాట దాంట్లో ఒకే ఒక సెంటెన్స్ ఉంటుంది, హీ రీప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. తెలుగులో ఏమంటారు దాన్ని? ఎందుకోసం అమ్మని ఇచ్చినాడంటే తను తానే గట్టి బాగుంటుంది. దీనికి ఏం చేస్తున్నాడు అక్కడ? టు రీప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో, తెలుగులో తను తానే ప్రత్యుత్పత్తి చేసే దానికోసం మాత్రం అమరించింది. చాలా అర్థం ఉంది దాంట్లో. టు రీప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. అయితే ఆదాము తను తానే ప్రత్యుత్పత్తి చేయాలి అక్కడ, దానికి అమరించింది. దీని విపులన తర్వాత చూద్దాం. ఫెయిల్ అయిందమ్మా. ఆదాముని తీసుకొని వచ్చేదానికి బదులు కయ్యని తీసుకొని వచ్చింది. చాలా డీప్గా మాట్లాడుతున్నాను. ప్రార్థన ఓడిపోయింది. సరే, పాపం ఎట్ట లోపలికి వచ్చింది మీకు తెలుసు. పాపం అంటే ఏంటో కాదు, అక్కడ ఉన్న పాపాన్ని మనం ఏం చెప్తామంటే వ్యభిచారం. ఎవరు లేదు, మనోళ్ళే కదా కూర్చోండి. బయట ఉంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మీరే ఉన్నారు అక్కడ, అందరూ ఆల్మోస్ట్ అందరూ విశ్వాసులు కనుక ఓపెన్గానే నేను చెప్పచ్చు. కాబట్టి మనం చూస్తున్నాం పిల్లరా, అమ్మ వ్యభిచారంలో పడింది. పోతారా? నమ్ముతారా? నిజంగానే చెప్పాడా మన ప్రాక్త గారు? ఎందుకు వ్యభిచారం అనే యొక్క పాపం వచ్చిందంటే వాడు మొట్టమొదట వాక్యాన్ని నమ్మనివ్వకుండా చేశాడు. అపనమ్మకమే పాపం. వాక్యము పైన ఎప్పుడు అపనమ్మకాన్ని పెట్టిందో దట్ ప్రొడ్యూస్ సిన్. అది పాపాన్ని కలిగించింది. ది యాట్రిబ్యూట్ ఆఫ్ సిన్. వాక్యము పైన పెట్టిన అపనమ్మకాన్ని బట్టి, వాక్యము పైన పెట్టిన అపనమ్మకాన్ని బట్టి, అపనమ్మకం పెట్టే విధంగా బోధించాడు వాడు. ఈరోజు ఇంకొక సర్పం వచ్చి కూర్చో ఉన్నది. ఆ సర్పం ఏంటంటే
పుల్పిట్లు పెట్టుకోండి. అది మీకు అర్థమవుతుంది నేను చెప్తాను. అది పెంతెకొస్తేవాళ్ళు కాదు, అది సాములవార మతం కాదు, అది బ్యాప్టిస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే మా పాస్టర్ గారు ఏమి భాషల్లో మాట్లాడతారు. ఏ భాషల్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉందా ఏంటి? లేకపోతే మీ భాషల్లో మాట్లాడితే మీకు పరిశుద్ధాత్మ ఉందా? ఇక్కడ ఓడిపోయింది సంఘం. ఇక్కడ ఓడగొట్టాడు వాడు. మరి ఏం నేర్పించాడు సంఘానికి? మనుషులకి ఏం నేర్పించాలంటే మాట్లాడు, భాషల్లో మాట్లాడు. అది భాషే కాదు. అది భాష వేరు, బ్లబరింగ్ వేరు. బ్లబరింగ్ అంటే అర్థం ఏంటి? బ్లబరింగ్ నోటికి వచ్చింది మాట్లాడి. బ్లబరింగ్ వేరు, భాష వేరు. దేవదూతే వచ్చి మాట్లాడాలంటే దానికి అర్థం ఉంటుంది, దానికి గ్రామర్ ఉంటుంది, దానికి ఒక భావం ఉంటుంది. ఒకవేళ అది వేరే భాషగా ఉండొచ్చు, కానీ హిందీలో వచ్చి మన దగ్గర ఒక సాక్ష్యం ఇచ్చిన అనుకోండి, దానికి క్లియర్ ఏముంటుంది? అర్థం అనేది ఒకటి ఉంటుంది. అది భాష. నిజమేనా? కాశ్మీర్ నుంచి ఎవరు వచ్చి విశ్వాసం వచ్చిన అనుకోండి, సాక్ష్యం ఏంటంటే వాడు కాశ్మీరీ భాషలో మాట్లాడతాడు. దానికి ఒక అర్థం ఉంటుంది. దానికి ఈ పెంతెకొస్తేవాళ్ళకి అర్థం సాధ్యంలా వీళ్ళకి. నేను కూడా మరి భయపడేది, ఏమి దేవుడి యొక్క భక్తమ్మా వీళ్ళకి. వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారు దేవుణ్ణి. ప్రవక్త వర్తమానం వచ్చేంత వరకు మనకి తెలియదే ఏంటి భాషల్లో మాట్లాడదన్న కార్యం. మేబీ గిఫ్ట్ ఉండొచ్చు, లేదని చెప్పడంలే. గిఫ్ట్ ఉండొచ్చు. మనం ఇప్పుడు గిఫ్ట్ ఉండే కాలంలో కాదు. గిఫ్ట్ అంటే అర్థం ఏంటి? వరము. పరిశుద్ధాత్మ వరము కాలంలో కాదు మనం ఉండేది. పరిశుద్ధాత్మ వరాన్ని ఆ కాలంలో ఇచ్చినాడు దేవుడు. అందరికి వరాలు ఇచ్చినాడు. ఈరోజు వరాన్ని కాదు మనం పొందేది, వరము నిశ్చయంగా మనం పొందుతున్నాం. హల్లెలూయా. మీకు ఈ కథ ఒకసారి చెప్పున్నాను అనుకుంటాను నేను. అదేంటంటే ఒక కంపెనీ ఓనర్ ఏం చేశాడంటే, వాడు యవనస్తుడు. వాళ్ళ నాయన వాడికి ఇచ్చేసాడు కంపెనీ. వాడు యవన పిల్లడు, ఇంకా పెళ్ళి అవ్వలే. ఇద్దరు ఏం చేశాడు, వాడి దగ్గర ఒక 500 మంది ఆడవాళ్ళు పని చేస్తున్నారు. చాలామంది 100 మంది 200 మంది సూపర్వైజర్లు ఉన్నారు. అంతా బాగుంది. ఏదో ప్రొడక్షన్ చేస్తున్నాడు. వాడు బర్త్డే వస్తుంది, పుట్టినరోజు వచ్చేటప్పటికి వాడు అన్నాడు వాళ్ళ దగ్గర, మన 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 కంపెనీలో ఆడపడుచులు చాలా ఉన్నారు, అందరికీ గిఫ్ట్ తీసి అది మేనేజర్స్ దగ్గర చెప్పినారు. ఎంతలో తీయాలా, ఎంతనా తీయాలా, ఎంత బడ్జెట్ ఎంత, మంచి గిఫ్ట్లు తీయండి అన్నప్పుడు వాళ్ళు అందరూ పోయి సెలెక్ట్ చేసి ఆడవాళ్ళకి తగిన 500 గిఫ్ట్లు తీసుకొచ్చారు. బ్యూటిఫుల్ అయిన గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చేటప్పటికి ఆమెను అందరిని పిలిచి ఆ రోజు అందరికీ స్వీట్లు ఇచ్చి, కేక్లు ఇచ్చి, అది ఇచ్చి, ఇది ఇచ్చి వచ్చిన ఆ లేడీస్కి అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చారు. దట్స్ ఎ గిఫ్ట్. బర్త్డే అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పినారు. యజమానుడు అందరికి ఇచ్చిన అందరు వెళ్ళిపోయినారు. ఆయన దగ్గర ఒక టైపిస్ట్ ఉంది, స్టెనోగ్రాఫర్ అనమాట. స్టెనోగ్రాఫర్ మీకు తెలుసు కదా, మాట్లాడితే చక్కగా రాస్తుంది, టైప్ కొట్టేది వస్తుంది. ఆమెకి మాత్రం ఇవ్వలే, ఆ మనిషికి ఇవ్వలే. అయ్యా అందరికి ఇచ్చిన నాకీ లేదని పాపం ఆమె చూసుకోండి. అసలు ఇవ్వలే అమ్మాయికి. అమ్మాయికి ఇవ్వకపోతే ఈ ఓనర్ అని చెప్పాడు, ఆ పిల్లకి ఇవ్వమాక అనేసి. మేనేజర్ ఏం చెప్తారు, ఓనర్ ఏం చెప్తే చేయాలి మేనేజరు. సరే సార్ అట్లే చేయదు, నువ్వు అప్పటికి ఏమి ఇవ్వమాక అని చెప్పేసి అందరూ 5 గంటలకు కంపెనీ అయిపోతుంది, వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయిని మాత్రం కూర్చోబెట్టేసినాడు. అమ్మ ఇంకో 3 లెటర్లు కొట్టాలని. ఆ పిల్లకి కళ్ళల్లో నీళ్లు. నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, నన్ను 5 గంటల వరకు కూర్చోబెట్టారు. వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పేది. కూర్చో రాయి ఇప్పుడు కూర్చోలే. ఈ స్టూడెంట్ నిలబడుకునే రాస్తారు. ఇంకొక లెటర్ ఇచ్చినాడు, రాసిన అర్జెంట్ అమ్మాయి నువ్వేం చేయవు, నువ్వేం చేయి, టైప్ కొట్టి తీసుకురండి. కొట్టాను సార్ అని చెప్పి డబ్బు ఎవరు కొట్టి తీసుకున్నా. ఇంకొక 2 లెటర్స్ ఉన్నాయి ప్లీజ్ అన్నది. ఆ పిల్లకి కన్నీరు కారిపోతున్నది. అది చెప్తే ఏం ఉడవాలేదా అని అడిగినాడు. లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు. రాయ్ అవును టగటగని చెప్పాడు. అది కొట్టింది. 2వ లెటర్ 3వ లెటర్ అయింది, 4వ లెటర్ కూడా అయింది. అదేంటికి పిల్లకి లోపల తిట్టుకుంటా ఉన్నది, నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, ఇంకా పని లాగుతా ఉన్నాడు, ఇంకా నన్ను పంపిణీ కూడా పంపించలేదు అని చెప్పేసి ఆఖరికి
పట్టలాగా ఉండబట్టలాగా ఏం చేసింది. ఆ పిల్ల పేరు మనం పెట్టుకున్నాం మేరీ అని. ఇక్కడ ఉన్న మేరీ ఉంటే మీరు కాదులేండి అని చెప్పి, మేరీ ఎందుకు వస్తున్నావు, ఏంటి ఏడొస్తున్నావు అంటే గమ్ముని ఏం లేదు సార్, ఏం లేదు నేను వెళ్ళిపోతాను, నేను పోవాలని చెప్పలే. మీరు కానీ నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. చాలా మంచి పిల్ల, చాలా మంచి పిల్ల. రైట్. తర్వాత అన్నాడు, తర్వాత ఓపెన్ చేశాడు, సీల్ ఇప్పినాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని నాకు తెలుసు, నీకు గిఫ్ట్ ఇవ్వలేదు కదా అన్నాడు. నేను ఏం పాపం చేశాను? నువ్వు ఏ పాపం చేయలే. ఇంకో ఎంటర్ కొట్టాడు. ఎట్టుండదు అమ్మాయికి చెప్పండి సార్. ఆ లెటర్ కూడా కొట్టింది. అందరూ వెళ్ళిపోయినారు. ఇంక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. రా లోపల మాట్లాడాలి. మంచోడు, ఇట్స్ వెరీ హానెస్ట్ ఫెలో. మేరీ, ఒకప్పుడు నువ్వు చాలా కాలంగా పనిచేస్తా ఉన్నావు. మా నాన్న నా కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేసేసాడు. ఆయన రానియమ్మా, ఇప్పుడన్నా ఒకసారి వస్తాడు అంతే. ఆయన ద ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ. కొన్ని కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది, తెలుసు నీకు. అవును సార్, నేను వచ్చినప్పటి నుంచి నేను వాచ్ చేస్తూనే ఉన్నా. నేను నీకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉండాలా? నువ్వు బయటికి పోయినప్పుడు ఎవరన్నా నేను మోటార్ సైకిల్ ఎక్కించుకొని పోతున్నాడా? అంటే యూజువల్గా ఆడపిల్లకాయలు అట్లే ఉంటారు, కంపెనీలో పనిచేసేవాళ్ళు. అంటే నువ్వు పాపం బస్సు ఎక్కి ఇంటికి పోతున్నావు. అన్నీ నేను చూశాను, చెక్ చేయమని చెప్పినా. నేను మీ ఇంటి దగ్గర కూడా చెక్ చేయమని చెప్పి పెట్టాను, మనుషుల్ని పెట్టాను, వాళ్ళు కూడా చెక్ చేశారు అని చెప్పారు. సార్ మేరీ చాలా మంచి పిల్ల, ఏ బాయ్ ఫ్రెండ్ లేదు ఆ పిల్లకి. సార్ నైస్ గారు, చాలా బాగుంది, సామాన్యమైన ఒక కుటుంబంలో ఉంటారు. వాళ్ళ అమ్మ ఒక సిటీ లేడీ అని నీ గుడ్డు గోత్రం అంతా చెప్పేశారు నాకు. నీకు గిఫ్ట్ ఇవ్వలేక నువ్వు ఏడుస్తున్నావు అంతే కదా అన్నాడు. అవును సార్, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, తీసుకుంటావు అన్నాడు. ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను. నన్ను నేనే నీకు గిఫ్ట్గా ఇస్తాను. ఆ పిల్ల దగ్గరగా వేసి అనేది, నీకు నేను భారీగా ఉండేది, హరిత నాకు లేదు. నాకు నేను వెరీ పూర్ లేదు. ఇక్కడ నేను డబ్బు కల్లాలని పెళ్లి చేసుకోవాలంటే నాకు పెద్ద క్యూ వచ్చి పడుతుంది. బయట ఎంతోమంది ఉన్నారు, అందమైన వాళ్ళు, చక్కని వాళ్ళు, చాలా ధనికులు నాకు అమ్మాయిని ఇచ్చేదానికి. అయితే ఎందుకు నిన్ను సెలెక్ట్ చేశాను నేను? ఇట్స్ అ క్యారెక్టర్, గుణలక్షణం. నీ గుణలక్షణాలను చూశాను నేను. సో అది కూడా అడిగినాడు, విల్ యూ మ్యారీ మీ అడిగినాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ క్యారెక్టర్ని నేను లైక్ చేశాను. నువ్వు మేకప్ లేని పిల్లవి నాకు తెలుసు. ఆ మేరీ చెప్పచ్చా, రాజారాపేట చర్చికి పోయే అమ్మాయి. పెట్టుకునే స్టోరీ అనేది. అప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే చాలా కళ్ళు చూసుకునేది. నీ గిఫ్ట్ లేదు, ఏది కాదు ఇచ్చేది, నన్నే నీ గిఫ్ట్గా ఇస్తాను. వీటికి వస్తాం, మేము డేట్ ఫిక్స్ చేస్తాను, ఆ రోజు పెళ్ళి అవుతుంది. బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి అట్లాంటి ఒక స్థానాన్ని తీసుకొని వచ్చేది ఏంటంటే హర్ ఓన్ క్యారెక్టర్, ఆమె యొక్క గుణలక్షణం. ఈ గుణలక్షణమే ద వెరీ క్యారెక్టర్ ఆమెని ఒక మహా గొప్ప ధనికుడు కంపెనీ ఓనర్కి భారీగా చేసింది. సరే, మంచిది. ఈ ఆదాము భార్య అయిన హవ్వ దేవుడిచ్చిన వాక్యం, అది ఆదాము వాక్యం కాదు. అది దేవుడిచ్చిన వాక్యము పైన పెట్టిన అపనమ్మకం. ఎవరి వల్ల అపనమ్మకం పెట్టిందంటే దిస్ డర్టీ ఫెలో కాల్డ్ సర్పెంట్. ఈ సర్పం వల్ల వాడు వచ్చి బోధించినాడు అక్కడ.
బోధించి ఎంత ఏమవుతావా. మీకు బాగా తెలుసు, వాడు బోధించినప్పుడు ఎప్పుడైతే అపనమ్మకాన్ని వాక్యం పైన పెట్టిందో her మైండ్ ఇస్ కరప్టెడ్. మైండ్ కరప్ట్ అయింది. మరి కరప్ట్ అంటే మైండ్ చెడిపోయింది. మైండ్ చెడిపోయిన దానివల్ల వాక్యం పైన అపనమ్మకం పెట్టింది. వాక్యం పైన అపనమ్మకం పెట్టిన దానివల్ల ఆమె మనసు చెడింది, తర్వాత శరీరం చెడింది. మన భక్తులు నేర్పించిన కానీ her mind is spoiled, then her body is spoiled. ఎప్పుడైతే అపనమ్మకం పెట్టిందో తన శరీరాన్ని ఇచ్చేసింది సైతానికి. ఎవరికి? సర్పానికి. దెన్ ఆదాము తను రీప్రొడ్యూస్ చేయాలా, ఆదాము ఉత్పత్తి చేయాలి ఆమెలో నుండి. దానికే భార్య ఇచ్చినాడు. భర్త చెప్తున్నాడు ఈ యొక్క కార్యాన్ని. అయితే ఆదాము ఉత్పత్తి చేసే లోపల నుంచి ఆదాముని పుట్టించాలా, అది దాని అర్థం. తన పోలిక చెప్పున తన బిడ్డలను తీసుకురావాలా ఆయన. కరెక్టేనా? ఆదాము పోలికలో తన బిడ్డలను తీసుకురావాలా. సో ఆదాము ఏం చేయాలంటే యాక్చువల్గా టు రీప్రొడ్యూస్, దానికే భార్యని ఇచ్చినాడు అక్కడ. ఈ మనిషి ఏం చేసింది? గమ్మున ఉండకుండా వేరే వాక్యాన్ని తప్పుడు బోధన నమ్మింది. తప్పుడు బోధన ఎప్పుడు నమ్మిందో ప్రవక్త గారు ఒక మాట అంటున్నాడు. అపవాదికి తెలుసంట ఎప్పటికైనా ఒకరోజు దేవుడు హ్యూమన్ బీయింగ్ లోపల, మానవుల లోపల ఆయన వస్తాడు, మానవుల్లో ఆయన పుడతాడు అన్న రహస్యం అనేది సైతానికి తెలుసు అన్నాడు. సమహవీన్యోస్ అంటున్నాడు. ఎట్లా వాడు తెలుసుకున్నాడు దాన్ని. కాబట్టి దేవుడు మానవుల లోపల, మనుషులో ఆయన వచ్చి మానవుడుగా ఆయన పుట్టేదానికి ముందే వాడు చొరబడిపోయినాడు. అర్థం చేసుకుంటున్నాను నేను చెప్పేది. వాడు తిరిగేశాడు. వాడి కుమారుడైన కయ్యని పుట్టించేశాడు. సాటనిక్ సన్ ఎవరంటే కయ్యను. దాని తర్వాతనే ఏబేలు పుట్టాడు. ఈ ఏబేలు అన్నవాడు ఆదాము కుమారుడు, కయ్యను అన్నవాడు సర్ప సంతానం, సర్పాన్ని పుట్టినవాడు వాడు. కాబట్టి సర్ప సంతానానికి రెండు ఉంటాయి. దేవుణ్ణి వర్షిప్ చేసేది వాళ్ళకి తెలుసు, చంపేది తెలుసు వాళ్ళకి. బోత్ ద క్యారెక్టర్స్. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, అది మానవ స్వభావం. అది మృగ స్వభావం ఒకటి ఉంది, చంపేది. వాడు ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ యానిమల్ అండ్ మ్యాన్ అన్నమాట. మృగం ఎవరు? సర్పము. మ్యాన్ ఎవరు? నిజంగానే వాళ్ళ అబద్ధం నుంచి వచ్చినాడు. దిస్ క్యారెక్టర్, దట్ క్యారెక్టర్. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. వాడు ఆరాధన రిజెక్ట్ అయినప్పుడు ఏబెల్ చంపేశాడు. కిల్డ్ ఏబెల్. అవును, కానీ కయ్యూను వదే మీరు ఉండబాకని చెప్పి యోహాను రాస్తున్నాడు. కయ్యూను వదే మీరు ఉండరాదంటున్నారు. తన తమ్ముడు చంపినాడు. దీనిలో లింక్ ఉంది వీటిల్లో. సరే, మంచిది. సో అపనమ్మకమే పాపము. దీన్ని అర్థం చేసుకోండి. దేనిపైన పెట్టి అపనమ్మకం? వాక్యము పైన పెట్టి అపనమ్మకమే పాపము. వాక్యము పైన పెట్టి అపనమ్మకమే పాపం. ఇప్పుడు ప్రవక్త కార్యాలు చెప్తున్నాడు, దాన్ని మీరు నమ్మకుండా పోయినారంటే దానికి విరుద్ధమైన కార్యాలు చేస్తాడు. వాక్యాన్ని మీరు నమ్మలేదు, ప్రవక్త చెప్పింది నమ్మలేదు, ప్రవక్త చెప్పింది దేవుని వాక్యం, దాన్ని మీరు నమ్మలేదు అనుకోండి, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు మీరు. దట్స్ ఎ సిన్. నోవా కాలంలో దేవుడు నామను కట్టమన్నాడు. పెద్ద బోటు కట్టి, పెద్ద షిప్ కట్టాడు. నమ్మినోడు మాత్రమే లోపలికి పోయినాడు. నువ్వు నమ్మకపోతే లోపలికి పోవు. అర్థమైందా? ఇప్పుడు నమ్మకపోతే లోపలికి పోవు. నమ్మునాడు ఎంత పోతున్నాడు లోపలికి? ఈడ్చుకున్నంతా పోయేదానికి ఇలా ఇక్కడ లోపలికి పోరాని అట్టంతా చేసేదానికి. యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు నమ్మాలి, లోపలికి పోవాలి. నమ్మిన వాళ్ళంతా మునిగి వచ్చారు. నమ్మిన వారు మాత్రమే లోపలికి పోయినారు. ఎప్పుడైనా అంతే. నమ్మకపోతే దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వాక్యము పైన పెట్టు అపనమ్మకమే
వాక్యాన్ని కానీ మీరు నమ్మకుండా పోయినారంటే అదే పాపము. వాక్యాన్ని నమ్మని దాని వలనే అన్ని దుష్ట కార్యాలు మన జీవితంలో జరిగేది. వాక్యాన్ని నమ్మినప్పుడు మాత్రమే, వాక్యాన్ని నువ్వు అంగీకరించి వాక్యాన్ని నమ్మినప్పుడు మాత్రమే వాక్యం నీలో క్రియ చేస్తుంది. దానికే ప్రవక్త గారు ఏమన్నాడు, ఓన్లీ బిలీవ్, నమ్మండి, నమ్ము అన్నారు. ఒకసారి ప్రవక్త గారు ప్రసంగం చేస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వచ్చి ప్రార్థన కోసం వచ్చింది. అది డాక్టర్ చెప్పినాడు ఆమెకి క్యాన్సర్ చచ్చిపోద్దామని అనేసి భక్తులు చెప్పాడు. మన ఊరు మాదిరి కాదు, ఊరిది ఉన్నట్టు చెప్పేస్తారు. చెప్పాలి చట్టం అక్కడ. ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ యొక్క కండిషన్ ఏదో డాక్టర్ కంపల్సరీ చెప్పి తీరాలి. ఈ పరిస్థితి ఇన్ని రోజుల్లో చచ్చిపోతుంది అనేసి. మన ఊర్లో అట్ట కాదు, చూద్దాంలే తీసుకుపోండి, నీకు ఎవరు వచ్చి ఉన్నారమ్మా పిల్లలకి ఆమె పంపించేస్తారు వీటికి. అది ఎవరు వచ్చినా వాళ్ళు తెస్తే అమ్మ ఆమె 2 నెలలు కూడా ఉండదు అంతే చెప్పరు. 2 నెలలు కూడా ఉండదు. అది ఏమేమి తింటుందో అది పెట్టేయండి. 4 నెలల ముందు ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, నూనె తినకూడదు, అవి తినకూడదు, ఇది తినకూడదు, అన్నీ తినకూడదు అని ఇప్పుడు ఏమంటుందంటే ఆమెకి ఇష్టం వచ్చింది పెట్టమ్మా. అప్పుడే మనం తెలుసుకోవాలి, ఇష్టం వచ్చింది పెట్టమంటే ఇది పెట్టి రెడీ అవుతుందా అని. అంతేనా? ఎప్పుడు డాక్టర్ పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే వాళ్ళు ఇష్టపడింది తినమని పెట్టండి అని చెప్పేశానంటే డబ్బు చేసి పెట్టుకోవాలి. ఎందుకు డబ్బు? దేనికి కాదు, బాక్స్ చేసేదానికి. అది డాక్టర్ చెప్పి పంపించేశాడు, చచ్చిపోద్ది, షీ విల్ డై సూన్ గో. అంత చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. షీ గాట్ క్యాన్సర్, అది ముదిరిపోయింది, ఎవరు ఏం చేయలేదు, తీసుకెళ్ళిపోయింది చెప్పి ఆమె చెప్పేశారు. ఆమె అయ్యో క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చేసింది, చచ్చిపోయే పరిస్థితి అయిపోయిందని ఇంట్లో కూర్చోబెట్టి విలియం బ్రానమ్ బుక్ ఒకటి దొరికింది. చిన్న పుస్తకాలు ఆ రోజుల్లో. ఈ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫరెవర్, ఆయన నేడు నిరంతరము ఏకరీతిగా ఉండడం చిన్న బుక్ ఆ రోజుల్లో వేశారు. ఆ బుక్ చదివిన దానిలో టెస్టిమనీస్ ఉన్నాయి, ఎట్లా దేవుడు బాగా చేశాడు చాలా మందిని. అప్పటి నుంచి ఆమెకు ఒక చిన్న గ్రిప్ ఒకటి దొరికింది. ఏదండి, ఎప్పటికైనా ఒక రోజు నేను కానీ విలియం బ్రానమ్ దగ్గర కానీ పోయి ప్రార్థన చేయించుకోవాలంటే నా క్యాన్సర్ పోద్ది. హల్లెలూయా. నాకు ఖచ్చితంగా నా క్యాన్సర్ పోద్ది అన్న నమ్మకము ఆమెకు వచ్చేసింది. ఆమె పుస్తకం చదువుకొని కనిపెట్టుకుంటే వాళ్ళ ఏరియాలో వస్తున్నాడు విలియం బ్రానమ్. నేను అనుకుంటా ఆమె కోసం ఆయన్ని తీసుకొచ్చింది దేవుడు. ఆ మారి పనులన్నీ చేస్తాడు ఆయన. ఒక్కరి కోసం దేవుడు ఏరోప్లేన్ దింపేశాడు. సమార్యంలో ఒక్క స్త్రీని కాపాడేదానికి సమార్య లోపల పోయినాడు. సమతోట్ల పాప ఒకడు కూర్చోబడాడు, ఒకడు గుడ్డలు లేకుండా ఏమి లేకుండా 2000 బియ్యాలు పట్టుకొని వాడిని కాపాడేదానికి సమతోట్ల పోయినాడు. దేవుడు ఇట్లాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దేవుడే నిన్ను కాపాడేదానికి నీ దగ్గరికి వచ్చింది. వర్తమానం నీ దగ్గరికి వచ్చిందంటే ఊరికే కాదు, మోస్ట్ లక్కీయెస్ట్ బ్లెస్డ్ పర్సన్, మహాదీవెనకరమైన మనిషి ఎవరు అంటే నీవే. ఈ వర్తమానం నీ దగ్గరకు వచ్చిందంటే దేవుడికి ప్రతిరోజు దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. అవును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, నిశ్చయంగానే ఆ యొక్క దాని పేరు ఈ అమ్మాయి, ఈ యొక్క స్త్రీ కొంచెం ఎంత వయసు నాకు తెలియదు కానీ మేబీ 40s ఉంటుంది ఏంటో, వచ్చి మేడపైకి వచ్చింది. బుధమేళం చూశాను. బుధమేళం మీకు తెలుసు, బుధమేళం హృదయ రహస్యాల్ని ఈజీగా చెప్పేస్తాడు ఆయన. వచ్చి నిలబడుతున్నానే ఆమె చూస్తున్నాడు. నువ్వు డాక్టర్ దగ్గర పోయినావా అన్నాడు. పోయినాను సార్. మీ డాక్టరు ఇంకో కొద్ది రోజులు నువ్వు చచ్చిపోతావని చెప్పినాడా అన్నాడు. చెప్పినాడు సార్ అని చెప్పినాడు. కరెక్టే, మీ డాక్టర్ చెప్పినాడు నీ క్యాన్సర్ అదేనా ఉందని. అయితే నేను చెప్తున్నాను, ఓన్లీ బిలీవ్, దేవుడు స్వస్థపరచున్నాడు. నమ్ము,
నిన్ను స్వస్థపరిచాడు. ఆ మట్టే చూసింది. అప్పుడు ఆయన ఆమె ప్రవక్త అన్నాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతావని డాక్టర్ చెప్పినాడు. నువ్వు చచ్చిపోతావని డాక్టర్ చెప్పినాడు. డాక్టర్ని నమ్మినావా చచ్చిపోతావు, నేను చెప్పింది నమ్మినావా బతుకుతావు. డాక్టర్ నమ్మినావా నువ్వు చచ్చిపోతావు. సో ఆమె యొక్క నోటి టంగ్ పవర్లో ఉంది. ఆమె జీవం అనేది ఆమె చచ్చిపోయేది. ఎవరి దగ్గర ఆయన ఇట్స్ ద పవర్ ఆఫ్ ద టంగ్. ఆమె యొక్క నాలుక దగ్గర ఉన్నది ఇప్పుడు ఈ పవర్. ఏమంటుంది, నువ్వు కానీ నేను చచ్చిపోతాను అని నమ్మినామంటే వాళ్ళ భర్త అన్నాడు, ఎందుకు పోయేది నువ్వు చచ్చిపోతావు డాక్టర్ చెప్పాడు. ఏదో నెమ్మదిగా చచ్చిపోయింది ఉండే. ఏమంటే ఆయనకి నమ్మకంలే. ఆయనకి ఏంటంటే ఈ మనిషి చచ్చిపోతే రెండు పెళ్లి చేసుకుంటాను అంటే మనకు తెలియదులే. నేను చెప్తున్నాను. దాని అయితే ఆమె ఏమి చెప్పలే, నేను చూసుకుంటాను కదా అంటే, లేదండి ఒక్కసారి మనం వెళ్ళి మనం మీటింగ్కి పోదాం. అయితే సచ్ ఎ ఫెయిత్ అమెరికాలో జరిగింది. నాకు ఆ విశ్వాసం ఉంది, నేను అక్కడ పోతాను, ఆయన దగ్గర ప్రార్థన చేసి ఓకే నేను చెప్పించింది పాపం సరే పోదారా. ఏదో ఆమె ఆఖరి ఏంటి కోరిక ఆశ ఏదో ఒకటి తీసుకొని పోయి వ్రతం తీసుకొని పోయినాడు. పోయిన తర్వాత ఆయన ఆమె తప్పినప్పుడు ఆయన అంటే ఏమన్నాడు ప్రాక్టర్ నేను చెప్పాడు, లే అది నా దగ్గరనే ఉందని చెప్పినాడు. నీ హీలింగ్ నీ దగ్గరే ఉంది. ఇప్పుడు దేవుడు నేను స్వస్థపరిచాడు. అది ఓన్లీ బిలీవ్ గో యూ విల్ లివ్ అన్నాడు. ఏడ్చిందా ఏ ధైర్యంగా పో, నమ్ము పో అని. నాకు వెళ్ళిపోయింది. కంప్లీట్ హీలింగ్ వచ్చింది. నమ్మింది, స్వస్థత పొందింది. ఇంకొక మీటింగ్లో ఇంకొక ఆమె వచ్చింది. ఈమె డాక్టర్ దగ్గర పోలే, ఏదో డాక్టర్ దగ్గర పోయింది. ఏదో సింపుల్ డిసీజ్, సాధారణ డిసీజ్ ఆమెకి. ఆయన చెప్పాడు, డాక్టర్ చెప్పాడు సామాన్యమైన డిసీజ్ అమ్మ, దీని డబ్బు తీసుకుని మందులు గిద్దలు తీసుకుని సరిపోతుందని చెప్పి వచ్చాను. మళ్ళీ ఆమె ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర పోతాను నేను. బ్యూటిఫుల్ అయిన స్టోరీ ఇది. వచ్చిన తర్వాత ప్రవక్త గారు చూశాడు. అది సామాన్యమైన డిసీజ్, అది చాలా చిన్న డిసీజ్. అయితే ప్రవక్త ఏమన్నాడంటే, అమ్మ నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నువ్వు మంచి నువ్వు చచ్చిపోతావు. ఆమె ఏం మాట్లాడలేదు. సరే బ్రదర్ నిన్న చచ్చిపోతాను ఫోన్. అది వచ్చింది. భర్త కారులో ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు బ్రదర్ ఏమన్నాడు, అది నేను చచ్చిపోతానంటే డాక్టర్ అని చెప్పలేదే నువ్వు చచ్చిపోతావని, నీకు ఆ మాత్రం డిసీజ్ కూడా లేదే. లేదు ఆయన అన్నాడు, డాక్టర్ గారు అన్నాడు నువ్వు చచ్చిపోతావు. తప్పుడు నువ్వు చచ్చిపోయింది. అప్పుడే కొలాప్స్ అంటాడు. మన దగ్గరికి దేవుడు పంపించిన ప్రవక్త సామాన్యమైన ప్రవక్త కాదు. మొట్టమొదటి మీరు నమ్మాలి దీన్ని. ఎవరిని పంపించాడో మన దగ్గరికి, ఎంత ఆయన ఆ విధంగా కార్యాలు చేశాడు ఎంత మనకి మనం అర్థం చేసుకోలేము. దాన్ని ఉంటూ మనం ఏమో అట్లా ఉంటాం అనుకోబోతుంది. ఆ విధంగా కాదు. అయితే ఆయన చెప్పిన కొన్ని కార్యాలు, ఆయన చెప్పిన వర్తమానాలు ఎక్కడికి మనల్ని తీసుకొని పోతున్నాయి, ఏ స్థానానికి మనల్ని తీసుకొని పోతున్నాయి. లూథర్ ఎక్సలెంట్ ప్రీచర్ ఆయన. అయితే లూథర్ వర్తమానం ఇప్పుడు పనిచేయదు. జాన్ వెస్లీ బ్రహ్మాండమైన ఎవాంజలిస్ట్. కొన్ని వేల కిలోమీటర్లు గుర్రం పైన తిరిగి ఆయన ప్రసంగం చేశారంట. ఆ ప్రసంగం ఇప్పుడు పనిచేయదు. పెంటెకాస్టల్స్ అనేక వరములతో వచ్చి భాషలతో వచ్చి ప్రసంగం చేశారు. అన్నాడు, దట్ పెంటెకాస్టల్ మెసేజ్ విల్ నాట్ వర్క్ టుడే. ఈరోజు పనిచేయదు. పెంతెకోస్తు మెసేజ్ ఈరోజు పనిచేయదు. ఏ పెంతెకోస్తు అయినా సరే, నానా పెంతెకోస్తు ఈ పెంతెకోస్తు పడదు, ఈ పెంతెకోస్తు పడదు. ఇద్దరు భాషలో మాట్లాడుకుని తడుకుంటా ఉంటారు. వీడి భాష మాట్లాడుతూ వీడి భాష మాట్లాడు, నువ్వు పట్ల మాట్లాడు, వాడి భాషలో నువ్వు అనుకో. మరి తమాషగా ఉంటుంది. సరే ఎట్లా పోలేదు.
కాబట్టి నా టైం అయిపోతా ఉంది, 10 నిమిషాలు ఉంటుంది, నేను సబ్జెక్ట్కే రాలే. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, ఇక్కడ మన ప్రవక్త ఎక్కడికి తీసుకొని పోతున్నాడు మనల్ని. మన ప్రవక్త లేడు మన దగ్గర, మన ప్రవక్త లేడు, ఆయన పూడ్చిపెట్టేశాడు, చచ్చిపోయినాడు ఆయన అవతల గట్టికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన నిలబడి మనకు ప్రసంగం చేసే విధానం లేడు, కానీ ఆయన ప్రసంగం చేసిన వర్తమానాలు రికార్డ్ అయి ఉన్నాయి, రికార్డ్ ఫామ్లో ఉన్నాయి, మనం వినొచ్చు వాటిని. దాన్ని తర్జుమా చేసి కూడా ఇస్తున్నారు, ఎందుకంటే చాలా మందికి పాపం ఇంగ్లీష్ రాదు కాబట్టి బ్యూటిఫుల్గా తర్జుమా చేసి ఇచ్చున్నారు. మనం వింటున్నాం, జాగ్రత్తగా వినండి మీరు కూడా. ఎందుకోసము దాన్ని ఆ వాయిస్ మన దగ్గర ఉన్నదంటే, ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద సెవెంత్ ఏజ్, ఇంగ్లీష్ 7వ దూత పలికే దినం, 7వ దూత శబ్దము, 7వ దూత ప్రసంగ శబ్దము బైబిల్లో రాశాడు కాబట్టి ఆ వాయిస్ రికార్డ్ చేశాడు. ది డేస్ ఆఫ్ ద వాయిస్. నువ్వు కూర్చొని ఇంట్లో కూర్చొని చక్కగా వినొచ్చు దాన్ని. ట్యాప్ ఉంటే ట్యాబ్లో వినొచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. మీ మీ భాషలో మీరు వినొచ్చు. ప్రవక్తది వస్తుంది, దాని అర్థము వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మనం చూసే కార్యం ఏంటంటే, ప్రవక్తను ఎందుకు పంపించినాడు దేవుడు? వాక్యంలోనే ఉంది, మన హృదయంలోని, పిల్లల హృదయంలోని తర్వాత అదొక పరిచర్య. తర్వాత పిల్లల హృదయంలోని తండ్రుల వైపు, మన పిల్లలు, మన తండ్రులు ఎవరంటే అపోస్తలులు. అది మీకు బాగా తెలుసు. అపోస్తలుల కాలంలో సంఘం ఎట్లుండిందో అట్ట రాజన్నపేట చర్చ్ ఉండాలి. లేదా నీకు ఇష్టం ఉందో లేదో కనకూడదు. మేమే పల్లెటూరులో ఉన్నాము, వాళ్ళే అడవి జనం. అడవి జనమే కాదు, చెప్తుందా, ఈ అడవిలో ఉండే వాళ్ళకి వీళ్ళు ఏం తెలుసు, వీళ్ళు మిరపకాయలు పండించుకునేవాళ్ళు. సరేనా? వీళ్ళకంతా ఇంత కష్టమైన ఈ వర్తమానం అంతా చెప్తే ఉండేవాళ్ళు కూడా రాదు సార్. ఉండేవాళ్ళు రాదంటే వింటున్నారా? ఉండేవాళ్ళు పోతారా ఏంటి? చర్చిలో ఉండేవాళ్ళు రానాడు పోనని చెప్పేసాడు, చర్చిలో ఉండేవాళ్ళు పోతారా ఏంటి? పోతారు. ఎట్ట పోతారు? దానికి ఒక మార్గం ఉంది. దీన్నే మెల్లమెల్లగా కట్టుకుంటా వద్దాం. కాబట్టి బ్యూటిఫుల్ అయిన అందమైన ఏదైనా తోటలో ఒక్క వచనమైన వాక్యాన్ని, ఒకే వచనం, వన్ వర్డ్, ఏమంటారు, 1 verse, ఒకే ఒక వచనం, మంచి చెడుపు తెలియజే వృక్ష ఫలాన్ని తినబాక తగిన అన్ని తినొచ్చు అన్నాడు. ఈ మనిషి అన్ని తినకూడదా? ఏది తినొద్దన్నాడో దానిపైనే సైతాన్ బుద్ధి చూడండి. ఏది తినొద్దన్నాడో దాన్నే తినమని వాడు చెప్పాడు. ఎవరు? ఈ సర్పం. వాడు భాషతో మాట్లాడే కదా, ఎవరితో? స్త్రీతో మాట్లాడిన తర్వాత మోసగించినాడు. షీ వాస్ డిసీవ్డ్ అనే వాక్యం. అవ్వ మోసపోయింది, ఆదాము మోసపోలేదు. అస్సలు అర్థం అవ్వలేదు, చాలా కాలం అర్థం అవ్వలేదు. దాన్ని ప్రవక్తగారు వచ్చి దాన్ని విపులించే మనకి చెప్పినాడు చాలా బ్యూటిఫుల్గా. దాంట్లో చాలా మీనింగ్ ఉంది, అర్థం ఉంది. ఆదాము మోసపోలేదు, ఆదాము తెలుసు అంట తినకూడదు, తింటే ఇది జరుగుతుంది, తింటే మన జీవితంలో అయిపోద్ది, తిన్నామంటే పాపం వస్తుంది, అంతా ఆదాముకి తెలిసి కూడా పాపం చేశాడు. పాపం ఏంటంటే ఏది చేయొద్దు దాన్ని చేశాడు. కారణం ఏంటంటే తన భార్యను కాపాడేదానికి. దేవుడి లోకానికి వచ్చి మానవుడు అయినాడు, మనిషి అయినాడు, మానవ శరీరంలోకి వచ్చాడు. మానవ శరీరంలో వచ్చిన తర్వాత పాపము లేని ఆయన మన నిమిత్తము పాపం అయినాడు. ఆయన పాపం చేయలేదు, అయితే హీ బికమ్స్ సిన్. పాపం అయినాడు, పాపం చేసి కాదు ఆయన పాపం అయింది. మన పాపం ఆయన పైన కుమ్మరించబడింది, మన పాపం ఆయన పైన కుమ్మరించబడింది. కాబట్టి ఒక పాపిగానే చచ్చిపోయినాడు సిలువ మన పైన.
పాపం చేసిన పాపి కాదు ఆయన, పాపము కృమరించబడిన పాపి అయిపోయింది. డైడ్ ఆన్ ద క్రాస్. కనుకనే ప్రవక్త గారు దాన్ని వివరించేటప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, దానికి ఆ మాట దాన్ని బట్టి అలిసినాడంట, నా దేవా నా దేవా నన్నేలా చేయబడినాడు తిని. ఒక ఈ క్రైడ్ అస్ సిన్నర్ క్రైడ్ అంటున్నాడు. ఒక పాపి అరిచినట్టు అరిచినాడు అంట. దాన్ని ఎత్తుతో పోలు పట్టుకుంటారు, నా దేవా నేను అవసరం కదా అక్కడ అనేసి. రెవల్యూషన్ లేకపోతే నువ్వు దైవత్వాన్ని అర్థం చేసుకుని అర్థమే అవ్వదు. బైబిల్ కంప్లీట్గా మాట్లాడేది ఒక్క దేవుడి గురించే. ఆ ఒక్క దేవుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే దేవుడు. ఆమేన్. ఈయన ఈ పరలోకపు దేవుడే మానవుడైన. ఈ పరలోక దేవుడి మానవుడిగా అయినప్పుడు కొన్ని కార్యాలు చెప్తున్నాడు ప్రవక్త గారు. ఏం చెప్తున్నాడంటే, ఆయనలో ఉన్న గుణలక్షణం అనేది, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ద వెరీ క్యారెక్టర్, ఆయనలో ఉన్న క్యారెక్టర్ గుణలక్షణం అనేది ఎందువల్ల అట్లాంటి గుణలక్షణం వచ్చారు? నెవర్ ఏ మ్యాన్ లివ్డ్ లైక్ జీసస్ క్రైస్ట్ అన్నారు. ఏ మనిషి కూడా అట్లాంటి ఒక గుణలక్షణం కలిగిన మనిషిగా ఎవరు జీవించలేకపోయినారు. అందరూ పడిపోయినారు. ద క్యారెక్టర్, వెరీ క్యారెక్టర్ అంటే గుణలక్షణం, జ్ఞాపకంలో పెట్టుకోండి. ఈ గుణలక్షణం కలిగిన వాడుగా ఎంత ఆ గుణలక్షణం ఎట్ట వచ్చింది ఇక్కడ తీసుకొని వస్తున్నాను, నేను చెప్పి ముగిస్తాను నేను, సరేనా? హవ్వ వాక్యాన్ని నమ్మని దాని వల్ల వ్యభిచార గుణం వచ్చింది దానికి. అది క్యాచింగ్. నేను ఏం చెప్తున్నాను వింటున్నారా? వాక్యాన్ని నమ్మని దాని వల్ల వ్యభిచార గుణం వచ్చి వ్యభిచారంలో పడింది. వాక్యాన్ని నమ్మని దాని వల్ల తన అపనమ్మకాన్ని బట్టి సర్పంతో ఏకమైంది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు నేను ఏం చెప్తున్నాను. సర్పంతో ఏకమైంది, ఏక శరీరమైంది సర్పంతో. ఎందుకు ఏక శరీరం అయిపోయిందంటే వాక్యాన్ని నమ్మని దాని వల్ల, వాక్యాన్ని నమ్మనివ్వకుండా చేసిన దానివల్ల, బికాస్ ఆఫ్ ద అన్బిలీఫ్, వాక్యము పైన పెట్టిన అపనమ్మకాన్ని బట్టి. పరలోకం పోవాలంటే అపనమ్మకం పెట్టుకుని పోలేదు. అపనమ్మకమే పాపం. మనకు ముందున్న వాళ్ళంతా వాళ్ళకి నమ్మకం ఉండింది. వాళ్ళ వరకు వాళ్ళ కాలానికి ఎంత ప్రసంగం చేశారో దాన్ని నమ్మారు. లూథర్ గారు ఏం ప్రసంగం చేశాడో అంతవరకు వాళ్ళు నమ్మారు. మనకిచ్చిన వర్తమానాన్ని, మనకిచ్చిన మెసేజ్ని, వర్తమానాన్ని దేవుడు లూథర్ కాలంలో ఉండే వాళ్ళకి ఇవ్వలే వాళ్ళకి. పాఠంలో ఒక సిలబస్, ఒక భాగం మాత్రమే ఇచ్చారు. అంతవరకు వాళ్ళు నమ్మారు. పెద్ద ప్రసంగికుడు లూథర్ చుట్టబట్టాడు అంట. తెలుసా మీకు తెలుసా లూథర్ చుట్టబట్టాడని? మనం ఇక్కడ చుట్టబట్టే ఒరే పాపి చుట్టబడుతున్నామని చెప్తున్నాం మనం ఇక్కడ. అయితే సంఘకాలపు మెసెంజర్, సంఘకాలానికే దూత. దిస్ ఫెలో ఈజ్ స్మోకింగ్. చుట్టబడుతున్నాడు ఈయన అని మీరు అడగవచ్చు. ఆయన పడితే నేను పట్టకూడదా? నువ్వు పట్టినట్టు పాతాళం పోతుంది. అర్థమైందా? ఆయన కాలానికి అది తెలియలే, అది తప్పుని ఆయన అనుకోలే, తప్పుని ఆయన తెలియదు ఆయనకి. ఎందుకంటే పరిపూర్ణమైన వర్తమానము రాలే ఆయన దగ్గరికి. కొంచెంసేపు వెళ్ళిపోతుంది, వస్తుంది. 11 గంటల వరకు చేస్తే ఫ్లాట్ ప్రయాణకు పడలిక ఎన్నో ఉండదు. ఐ అండర్స్టాండ్ దాట్. కాబట్టి ఎక్కువసేపు దీనిలే. నాకేం ఆకలిలే, నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. తినేవాళ్ళు ఉంటే తెల్లవారుదా కూడా ప్రసంగం చేస్తాను. నువ్వు చేసినా చేస్తావు కానీ చాలా పడవలికలో ఉంటారు. కాబట్టి మనం చూస్తున్నాం పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం వాక్యము పైన పెట్టిన అపనమ్మకమే దుర్బుద్ధిని కలిగజేసింది, దుష్ట తలంపును కలిగజేసింది. దుష్ట తలంపు ఎప్పుడు వచ్చిందో
ఒక మృగమైన సర్పం దగ్గర పోయి తన జీవితాన్ని పాడు చేసుకొని శీలాన్ని పోగొట్టుకొని సర్ప సంతానాన్ని కలిగింది. ఈ ఒక్క జంతువు మాత్రమే స్త్రీతో ఏం చేయగలదు? వీడి యొక్క స్పర్మ్ మాత్రమే ఆవుతో కలవగలదు. కాబట్టి సర్ప సంతానం పుట్టింది. సర్ప సంతానం బయటకు వచ్చాడు. మనకు తెలుసుదంతా. మీకు తెలుసా సర్ప సంతానం ఏదో ప్రసంగం చేస్తున్నాడండి? ఇది ఎవరు నన్నదే మనకి. ఏ ప్రసంగమైనా మీరు కానీ ఎత్తుకొని అది వాక్యానుసారమైన ప్రసంగమేనా, అది క్లియర్ కట్ అయిన ప్రసంగమేనా అని మీరు పరీక్షించాలంటే వర్తమానంతో ఏకీవిధాన్ని దాన్ని గట్టిగా చూడండి. వర్తమానము ప్రసంగం తెలుసుకోవాలి. అవును. కాబట్టి ఏదో మోసకరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మోసకరమైన వాళ్ళు. పరితాపముల యొక్క కథ. సో వాక్యము పైన పెట్టి అపనమ్మకమే దుర్బుద్ధిని కలిగించింది, దుష్ట ఆలోచన కలిగించింది, శరీరాన్ని పాడు చేసుకునే విధంగా వ్యభిచారంలో పడింది. ఇంతవరకు అర్థమైంది మనకు. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి తన బిడ్డలను ఆయన పోగొట్టుకోలేకపోయినాడు దేవుడు. ఎట్టైనా వాళ్ళని కాపాడాలి నేను, ఎట్టంటే కాపాడలేడు. ఆయనకన్నా ఒక లా, ఒక చట్టం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ చట్ట ప్రకారమే వాళ్ళని కాపాడాలి. చట్ట విధులు ఆయనకన్నా ఉన్నాయి, చట్టాలు ఆయనకున్నది. ఏంది చట్టం? వాక్యమే చట్టము. ఆ వాక్య ప్రకారంగా మొట్టమొదటి ఆయన జీవించాలా, వాక్యాన్ని ఆయన చెయ్యాలా, వాక్యంలో ఆయన 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 ఆ వాక్యంలో ఉన్న కార్యాలని పాటించాలి ఆయన మొట్టమొదట. లోకంలో వచ్చేటప్పుడు ఈ పక్క ఒక 1000 మంది, ఈ పక్క ఒక 1000 దేవదూతలతో రాదు ఆయన. కట్టాలా సామాన్యమైన మనిషి కావచ్చు. ఎవరే లేరు అక్కడ. ఆయన పుట్టేటప్పుడు చాలా కొద్ది మంది. దాని తర్వాత దేవదూతలు వచ్చినారు. దేవదూతలు వచ్చినారు పైన, అది కనపడేవాళ్ళు కాదు. వాళ్ళు పాట పాడినారు. ఎవరి దగ్గర? షెపర్డ్స్ దగ్గర, గొర్రెల కాపర్ దగ్గర. ఆ గొర్రెల కాపర్ బరుగుతుకొని వచ్చాడు. మనకి దేవదూతలే వచ్చి చెప్పినారు. ఎంత దూరం నడిచారో వచ్చి వేసుకుని చూసి చిన్న శిశువుని ఆయన ఆరాధించేవాళ్ళు పోయేవాడు. సరేనా? దేవదూతలు వచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవదూతలు ఉండరు. దేవదూతలు లేకుండా ఈ సమయంలో అది మొదటి రాకడా, మనం మాట్లాడేది రెండవ రాకడా. ఈ రెండవ రాకడలో చూడండి, దేవదూతలు వస్తుందంటే ఊళ్ళో అందరూ కనపడకుండా వస్తారని కాదు అర్థం. పోయి దాని ఎరుసలో నుండి అందరు వెళ్ళకపోయి దేవదూత అక్కడంతా రారు వాళ్ళు. ఆ విధంగా ఊరంతా పోయి చెప్పుకోలేరు. ఎవరికి కనపడాలో వాళ్ళకి మాత్రమే కనపడతారు. ఆమె అక్కడ చాలా కొద్ది మంది కనపడ్డారు. ఎలిజబెత్ గారు, ఎలిజబెత్ భర్త జకరియా దూత ఛాయతో మాట్లాడారా? మరియతో మాట్లాడారు. వేరే ఇంకెవరన్నా? అంత పెద్ద దేశంలో ఇద్దరి దగ్గరకు వచ్చారు. ఇద్దరి దగ్గరికి జకరియా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. దాని తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారు? మరి దగ్గరికి వచ్చారు. ఏమంటే వాళ్ళిద్దరూ ఆ కాలపు యొక్క వాక్యాన్ని చేసేదానికి ఈమెలోంచి ఒక ఆయన రావాలా, ఎలిజబెత్ గర్భం నుంచి ఒక ఆయన రావాలా. జకరియా కుమారుడు ఫోర్ రన్నర్. ప్రభు రాకడానికి ముందు ఆయన నడవాలా, అక్కడ ప్రభుని ఇంట్రొడ్యూస్ చేయాలా. చూడండి, దేవుడే వాళ్ళని పరిచర్యం చేస్తే వాళ్ళు ఎట్లున్నారంటే పట్టించుకునే నాదుడు లేడు వాళ్ళని. అంతే అంటే ఉంటుంది. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ అన్న సామాన్యతలో దాగుంటాడు దేవుడు. అదేవిధంగానే మరి దగ్గరకు వచ్చారు దూత. మరి దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మరి అంగీకరించింది, ఆ వాక్యాన్ని నమ్మింది. ఈ వాక్య ప్రకారమే నాకు జరుగును గాక. అది దేవదూత మాట కాదు, అది యెషయాలో రాసిన మాట.
సో యెషయాలో రాసిన మాటనే దేవదూత తిప్పి చెప్పారు, కానీ దేవదూత మాట కాదు అది. హల్లెలూయా. నమ్మిందామి అకార్డింగ్ టు దై వర్డ్. దాన్నే ప్రవక్త గారు ప్రశ్న చేస్తాడు, మేరీస్ బిలీఫ్, మరియ విశ్వాసము. అట్లాంటి విశ్వాసం రావాలి ఈరోజు మన దగ్గరికి. ఊరికే కాదు రాప్చర్ అంటే. చాలా మంది ఏమనుకుంటారు రాప్చర్ అంటే, రాప్చర్ చాలా సింపుల్గా జరుగుతుంది. రాప్చర్ అంటే ఎత్తబడుట. ఎత్తబడుట అనేది ఎలా జరుగుతుందంటే చాలా సామాన్యతలో జరుగుతుంది. మీరు అనుకున్నట్టు కాంప్లికేటెడ్ కాదు రాప్చర్. కాంప్లికేటెడ్ తెలుగులో ఏమంటారు, గలిబిలి గందరగోళం కాదు, అట్లంతా కాదు రాప్చర్ జరగబోయేది. వెరీ వెరీ సింపుల్ అన్నాడు. చాలా సింప్లిసిటీలో ఉంటుంది. దానికి ముందు వధువు చేయాల్సింది ఒకటి ఏంటంటే వాక్యాన్ని సంపూర్ణంగా నమ్ముట. డాట్ చేసుకోండి బాబాకండి. వాక్యం చెప్పిందంటే కొందరు ఏం చేస్తారంటే దానికి ఒక కథ చెప్పి, చేయకుండా ఉండేదానికి ఒక కథ చెప్పి, దాన్ని చేయకుండా దాన్ని వాళ్ళు చేయరు, వాళ్ళ సంఘస్థులు చేయరు. డేంజరస్ అండ్ యాక్ట్ ఇది. యూ హ్యావ్ టు బిలీవ్ అంతే. మొట్టమొదటి నీ కుటుంబీకులు చేయిపియాలి, నువ్వు బిడ్డలకు చేయిపియాలి, నీ భార్యకి చేయిపియాలి, మీ కుటుంబానికి రావాలి మొట్టమొదట, దాని తర్వాత సంఘానికి చెప్పాలి. ఒకసారి మా చేతిలో జరిగింది. ఒక ఆయన ఉన్నాడు, ఒక పేదాడు, చాలా పేదాడు. ఏం చేసిందంటే వీళ్ళు కొంచెం క్లాసుకు ఉండేవాళ్ళు చేయండి. ఆమె రకమైన డ్రెస్ వేసుకొని వచ్చింది. వేసుకొని వస్తుందనే ఈ పేద ఆమె గమ్మున ఉండకుండా వాళ్ళ ఆ డ్రెస్ వేసుకొని వచ్చిన భర్త దగ్గర పోయి ఆమె దగ్గర పోయి, ఏందమ్మా ఎట్లా వచ్చినావు నువ్వు, ఇట్లా రావచ్చు చర్చగా చేసింది. ఆమె ఏం చేసింది, వాళ్ళ భర్త దగ్గర పోయి చెప్పేసింది. ఆ మనిషి ఎంత ధైర్యము, అది కూటికి లేనిది, నన్ను ఇట్టనింది, అది ఎక్కడైనా తెలుసా, అందరూ వస్తూ ఉంటే అనేసిందండి నన్ను. ఆయనకి ఎక్కలేని బీపీ ఎక్కిపోయింది. ఎవరికి? ఈ పరిశుద్ధుడికి బీపీ ఎక్కిపోయి రోడ్లో నిలబడకూడదు బయట పక్కన గడప దగ్గర. ఈ పాప ముసలాన్ని వచ్చింది. రాట ఏమన్నా నా భార్య గురించి, నేనేమన్నానయ్యా ఇట్టెందుకమ్మా డ్రెస్ చేసినావు, అది తెలుసా మా జాతి వాళ్ళు అట్టే చేస్తారు అంటే, అట్ట వాక్యం చెప్పలేదే అని ఆమెకు ఒక ప్రసంగం చేసేసింది. ఏమవుతావు చూడు, అట్ట పుట్టనేవాడు. అలా నడిచేటప్పటికి, అయ్యా మీరు వింటే వినండి, వినకపోతే పోండి, ఆ డ్రెస్ బాగలేదని చెప్పినాను అంతే, మాకు తెలుసులే మేము ఎంత చేసుకోవాలని. నీ ఇష్టం, నీతో మళ్ళీ నేను మాట్లాడు. చర్చ వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ కుటుంబం కొంతకాలాన్ని. వాక్యం పైన పెట్టి అపనమ్మకం. ఎవరు చెప్తే ఏమి, పేదోడు చెప్తే ఏమి, ఎవరు చెప్తే ఏమి, వాక్యానికి విరుద్ధమైన కానీ చెప్పింది దాన్ని. ఆమె నువ్వు ఆమె ఒక తూతమాలు తీసుకో, ఆ మనస్థితి లేదే నీకు. ఆ మనిషి ఒక ప్రశ్నికుడు కూడా కంప్లీట్గా నాశనం అయిపోయింది. నాశనం అంటే నాశనం లేదు, భయంకరమైన స్థితికి పోయింది వాళ్ళ ఫ్యామిలీ. యూ కాన్ ప్లే విత్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం పెట్టుకుని ఆడేదానికి లే. ఒకటి నమ్మితే కంప్లీట్గా నమ్ము, కంప్లీట్గా ప్రశ్న చేయి, లేకపోతే వదిలేసిపోయి సాగిసాగి వెళ్ళిపో. నీకు మేలు అది. చాలా మంది ఆడుతున్నారు వర్తమానం తీసుకొని, నోటికి వచ్చింది ప్రసంగం చేసేది. అసలు నిన్నెవరు పెట్టిందని, వధువుకి నేను టీచర్గా ఎవరు పెట్టింది, వధువుకి నేను బోధకుడుగా ఎవరు పెట్టింది? నాన్సెన్స్. నువ్వేం బోధ చేయాల్సిన పనిలే, బోధ అంతా అయిపోయి తీసుకొచ్చి ఇచ్చేసాడు వర్తమానాలు. అన్ని వర్తమానాలు దీంట్లో ఉన్నాయి. ఇది చాలు. మీరు నోటికి వచ్చేది చెప్పడం, నోటి చేయడం చాలా డేంజరస్ అయిన కార్యం. జస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువుని గురించి మాట్లాడేటప్పుడు ముగిస్తున్నాం. ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ప్రభు అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను.
యోహాను 10వ అధ్యాయం. ఐ అండ్ మై ఫాదర్ ఇస్ వన్. నేను తండ్రి ఏకమైన. తండ్రి అనగా వాక్యం. ఆది అందు వాక్యం ఉండదు, వాక్యము దేవుడు దగ్గర, వాక్యము దేవుడే ఉండను. వాక్యమే దేవుడు, వాక్యమే తండ్రి. కుమారత్వంలో వస్తున్నాడు అనగా దేవుడు మానవ శరీరాన్ని ఆయనే చేసుకున్నాడు. దేవుడే తనకని ఒక శరీరాన్ని చేసుకుని దాని లోపల ఆయనే దొరకబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మంచితనం ప్రకారంగా జీవించలే. మంచితనం అనేది ఏంటంటే వాక్యము. వాక్యమే మంచిది. ఈ వాక్యం ఆయన గురించి ఏం చెప్పిందో దాన్ని ఆయన పాటించినాడు. ఈ వాక్యం ఆయన హృదయంలో పెట్టుకుని దానివల్ల జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యాన్ని ఆయన హృదయంలో ఆయన పెట్టుకొని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. ఆయన ఆ వాక్యాన్ని నమ్మినాడు. ఆయన ఆ వాక్యాన్ని పాటించినాడు. వాక్యంలో ఉన్న గుణలక్షణం అనేది ఆయన లోపలికి వచ్చింది. ఏంటి వాక్యం యొక్క గుణలక్షణం అంటే దట్ ప్రొడ్యూస్ గాడ్. అది దేవుణ్ణి ఉత్పత్తి చేసింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాక్యములో ఉన్న గుణలక్షణం అనేది, ఆ దైవత్వం అనేది, వాక్యంలో ఉన్న దైవత్వం. వాక్యంలో దేవుడు ఉన్నాడు. వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నప్పుడు దానికి వేసుకున్నప్పుడు నన్ను గురించి ఆ వాక్యం సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. ఉన్నారా? నన్ను గురించి వాక్యం చదువుతాం. వాక్యం నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. వాక్యం ఏం చెప్తుందో దానిగా నేను చేయకపోతే మీరు నన్ను నమ్మవల్లే. మీరు నన్ను గురించి వాక్యం ఏం చెప్తుందో అది నేను కానీ చేయకపోతే మీరు నన్ను నమ్మవల్లే. నెక్స్ట్ ఇంకో దీనికి వస్తాం. వాక్యము నన్ను గురించి, మమ్మల్ని గురించి ఏం చెప్తుందో దాన్ని మేము కానీ చెప్పి, ఇప్పుడు మేము, అక్కడ నేను, అక్కడ నేను, ఇక్కడ ఎవరా మేము? ఎవరున్నా మేము? ఆ మేము ఎవరు? ఎక్కడున్నారు వాళ్ళు? హల్లెలూయా. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వాళ్ళని చెప్పే ధైర్యం వచ్చిందా ఈరోజు మనకి? మేము మమ్మల్ని గురించి రాసిన కార్యాలు చేయకపోతే సంఘశాఖలారా మీరు మమ్మల్ని నమ్మకండి. అక్కడ పరిశైలు, సదుకేయులు, ఇక్కడ వధువు. ధైర్యంగా చెప్పాలి ఈరోజు వాక్యంలో మమ్మల్ని గురించి ఏమి రాయబడి, వధువు ఏమి చేయాలా, వధువు ఏం పాటించాలా, వధువు ఏ విధంగా జీవించాలా. ఇది కానీ మా జీవితంలో కానీ రాకపోతే ప్రభు చెప్పినట్టే ప్రభు యొక్క భార్య కూడా చెప్పాలి ఈరోజు. ఈ వాక్యాన్ని మనం పాటించినప్పుడు, ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు పిల్లల వేరే క్యారెక్టర్ నీలో రాదు. దైవత్వమే మీ లోపలికి వస్తుంది. దైవత్వం మీ లోపలికి వస్తుంది. ఏం బ్రదర్ నిజమేనా? ఏదైనా వాక్యానుసారంగా జరగాల్సింది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక. ఎట్టొస్తుంది ఆ పరిపూర్ణత? దేవుడు ఏమో రాసేసాడు. ఇప్పుడు ఆ పరిపూర్ణత రావాలా? రాకుండా ఉంటే యేసు ప్రభు చెప్పింది ఫెయిల్ అయిపోద్ది. యేసు ప్రభు మాట ఫెయిల్ అవ్వదు. అది జరగకుండా ఉండదే ఉండదు. ఖచ్చితంగా జరిగి జరుగుతుంది. అది ఖచ్చితంగా జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? ఎవరిలో జరుగుతుంది? ఇది యూదులకు కాదు. ఇది యూదుల దగ్గర దేవుడు మాట్లాడినా వాళ్ళకి కాదు. ఇది ఆమె ఒక సూపర్ రేస్ ఒకటి వస్తుంది. హల్లెలూయా. సూపర్ రేస్ అంటే అర్థం ఏంటి? ఒక మహా గొప్ప ఒక జాతి లేస్తుంది. ఆ జాతి ఎవరో కాదు, వధువు అన్న చిన్న జాతి. ఈ వధువు ఎట్లా లేస్తుంది, ఎట్లా గుణలక్షణం వస్తుందంటే వాక్యాన్ని పాటించేదాని వల్ల, వాక్యాన్ని నమ్మేదాని వల్ల, వాక్యాన్ని అంగీకరించేదాని వల్ల, వాక్య గుణలక్షణం నీలోకి వచ్చేదాని వల్ల నీ తలంపులు, నీ ఆలోచనలు దాన్ని ప్రతిరోజు నువ్వు చచ్చిపోవడం. అది సులువు మన పేరు చనిపోవడం అనేది. సులువు దగ్గర చనిపోవడం అంటే ఈ గుణాన్ని చనిపేసేది. ఈ గుణాన్ని చనిపోయేది. దేవునికి దగ్గరగా వస్తుందని. ఎంత దగ్గరగా వస్తుందంటే వాక్యాన్ని పాటించేదాని వల్ల. మీకు తెలియదు పిల్లరా, మీకు తెలీదు. మీరు ఎంత దగ్గరగా దేవుడు కూడా మీరు ఎస్టిమేట్ చేయలేదు. మీరు చేయలేదు. జస్ట్ బిలీవ్ అంతే. మెల్లగా నమ్ముతారండి. వేరే చర్చ చేయలేదా దాని గురించి పాటించమాక. నీవు వాక్యం అంతే. నువ్వు పాటించు, నీ చర్చికి బోధించు. నువ్వు పాటించాలని చర్చికి బోధించాలి. చర్చలు వెంటనే తీసుకోరు, దాన్ని వెంటనే తీసుకోరు. అయితే వాళ్ళు నిజంగానే దేవుని వల్ల దేవుని ఏర్పాట్లుగా ఉంటే
దేవుని ఏర్పాటులో గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసిగాని ఉంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణ ఉంటారు అన్న వాక్యాన్ని వాళ్ళు చేసే తీరాలి కదా. ఖచ్చితంగా ఫెయిల్ ఇవ్వమంటారు. ఫెయిల్ అన్న మాట ఉండదు. ఫెయిల్ అన్న మాట ఉండదు. ఫెయిల్ ఎవరు వాళ్ళు? ఎందుకంటే దేవుడు రాసేసాడు. పాస్ అయిన వాళ్ళందరూ రాసినాడు ఆయన. ఎవరు పాస్ అవుతారో వాళ్ళని రాశాడు ఆయన. అంటే వాడు పాస్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళందరూ చూశాడు ఆయన. ఆయన జ్ఞానం చూపించింది. వీళ్ళందరూ పాస్ అయిపోతున్నారయ్యా, వీళ్ళందరూ పాస్. ఆయన వాక్యమే ఆయనకి చెప్తుంది, ఆయన విషయం ఆయనకి చెప్తుంది, ఆయన దర్శనం ఆయనకి చెప్తుంది. ఓ పాస్ అయ్యారా? అయితే ఓకే ఒక్కొక్కరు రాసేసాడు. రాసి బుక్ క్లోజ్ చేశాడు. బుక్ క్లోజ్ చేసి బుక్ని సీల్ చేశాడు. హల్లెలూయా. మన కాలం వచ్చినప్పటికి సీల్ అయిన బుక్ ఆయన తెచ్చాడు. ఓపెన్ ద సీల్. ఆ సీల్ ఇప్పిన దాని వల్ల మన పేర్లు మనమే చదువుతున్నాం. నీ పేరు నువ్వు చదవాలి అక్కడ. నీ పేరు పాస్ చదవాలి, నువ్వు చదవాలి నీ పేరు. ఇంకొక చదివి చెప్పరు. నువ్వు ఎవరు అడగ మాక పాస్ అయింది. పాస్ నా పేరు ఉందా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ప్రవక్త గారు ఏమన్నాడు తెలుసా? నా పేరు ఉందని నేను నమ్ముతున్నాను. నా పేరు ఉందని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ అండి. నేను నా పేరు ఉందని నేను నమ్ముతున్నా. అది ఇప్పుడు వాళ్ళ పేర్లు చూడాలంట. వాళ్ళ పేర్లు చూడాలంట. ఇది రిజల్ట్ ముందే రాసేసాడు. హల్లెలూయా. నీ నంబర్ ముందుగానే రాసి పెట్టేశాడు దేవుడు. నీ నంబర్ దాంట్లో ఉంది కనుకనే ఈ వర్తమానం దగ్గరికి మెల్లగా వచ్చి చేరు. వర్తమానం దగ్గరికి వచ్చి చేరినామంటే ఇక మెల్లగా ఈడ్చుకొని నవ్వబాక. సరేనా? చాలా మంది అంటారు మెల్లమెల్లగా వస్తామండి, ఇప్పుడే కదా మెల్లమెల్లగా దాన్ని ఈడ్చుకుంటాను బాక. మరియా వచ్చేవారని చెప్తాను సార్, ప్రార్థన చేసి చెప్పలే. దూత దగ్గర చెప్పలే. ఆ విధంగా ఒకే మాట అంది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను ఇప్పుడు మనం ఏం చెప్పాలా? మీ వర్తమాన ప్రకారమే నాకు జరిగింది. చేస్తున్నాను. కళ్ళు మూసుకురా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, చిన్న సింపుల్ వర్తమానాన్ని మీ బిడ్డలతో పంచుకోమని తండ్రి. విశ్వాసం లేకుండా మేము మళ్ళా తిరిగి ఏదైతే పోలేదు. వాళ్ళైతే పోగొట్టుకున్నారు, మాకైతే తిప్పించారు. మీరు నమ్ముకునే కృపించారు ప్రభువా. అపనమ్మకం అన్న పాపాన్ని తొలగించారు. మెల్లగా మీరు మాకు శక్తినిచ్చి ప్రభువా, పాప పరిహార బలిగా మీరే మరణించి మా పాపాన్ని కడిగి, మా అపనమ్మకాన్ని కడిగి, వాక్యాన్ని నమ్మే కృప మీరు మాకు దయచేసి. అవును తండ్రి, ఆ రోజు ఒక్క వాక్యం ఇచ్చారు, ఈరోజు ఇంత పెద్ద బైబిల్ ఇచ్చారు. ఇదంతా మేము చదివేదానికి మీరు మాకు చదువుట మాత్రం కాదు, అంగీకరించుటకు, దీంట్లో రాసిన ఈ జీవితాన్ని మేము పొందుటకు, ఈ విశ్వాసాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రేమించి మొట్టమొదట ఆ గుణలక్షణాన్ని మీ జీవితంలో మీరు చూపించి ఆఖరికి మీరు అన్నారు, నేను వాక్యము ఒక్కటే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను. ఆ మాటలు మేము కూడా పొందుటకు సహాయం దాచి మమ్మల్ని గురించి రాసిన కార్యాలను మేము ఆ వాక్యము ఒకటి తండ్రి. వాక్యం లేకుండా, వాక్యాన్ని నమ్మకుండా, వాక్య జీవితం జీవించకుండా ఆ ఫలితాన్ని, ఆ క్యారెక్టర్ని మీరు తీసుకురాలేదు. ఆ గుణలక్షణాన్ని మీరు మాలో ఉంచండి ప్రభు. మేము రూఢిగా నమ్ముతున్నాం, ఎత్తబట్ల సమీపంలో ఉంది. అవును, వాక్యాన్ని నమ్మకుండా మేము ఎత్తబట్ల పోలేమే ప్రభు. మీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. వాక్యాన్ని నమ్మే కృప ఇవ్వండి. అప్రమకాలన్నీ తీసివేయండి, సహాయం ఇవ్వండి, దయవండి, ఆశీర్వదించండి. రేపు ఉదయం సాయంత్రం జరుగుతున్న కూడికలు దీవించండి. మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దీవించుగా.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.